నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాం మా ప్రభువా. మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభు, మరి మాకు ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలలో ఓ ప్రభు, మరి మీతో ఐక్యత పొందుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. హానోకు దేవునితో నడిచెను అని మేము చదివాము, కానీ దాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాం మా ప్రభు. మీతో నడిచే భాగ్యాన్ని, మీతో సహవాసం చేసే భాగ్యాన్ని, ఓ ప్రభా, ఇక ఉద్యమంలో పాల్గొనే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ సంఘాన్ని ఇంకా బలపరచండి. ఓ ప్రభు, మరి సహోదరులు ఎంతో విశ్వాసంతో ఉన్నారు, వారి యొక్క హృదయాలను మీ యొక్క వాక్యంతో నింపండి. ఓ ప్రభు, మరి జుంటే తేనె ధరల కంటే మధురమైన మీ యొక్క వాక్యాన్ని, ఓ ప్రభు, మరి నిర్ణయ కాలంలో మరి మాకు ఇవ్వబడిన ఈ యొక్క వాక్యాన్ని మేము మరి పట్టుకొని జాగ్రత్తగా మా యొక్క స్థానంలో మేము నిలబడడానికి కోసం దయచేయండి. జరగబోయే కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు మీరే నాయకుడిగా ఉండి నడిపించి మేము తెచ్చుకున్నాను. విమోచకుడైన క్రీస్తు గ్రంథం యొక్క నామంలో ఈ ప్రార్థన గురించున్నాం. అందరికి వందనాలు బ్రదర్. దేవుని యొక్క ప్రసన్నతను బట్టి, దేవుని యొక్క సహవాసాన్ని బట్టి గత మరి నిన్నటి దినం నుంచి మనము ప్రభు యొక్క సన్నిధిలో కలుసుకుని ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ మరి ఆయన యొక్క నామంలో సంతోషిస్తూ గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చారని, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో సంతోషిస్తున్నారని, సంతోషించారని, చెప్పబడిన ప్రతి ఒక్క మాటను జాగ్రత్తగా మీరు స్వీకరించారని, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవడంలో మీరు ఎంతో జ్ఞానముగా యుక్తముగా ఉన్నారని నేను అనుకుంటున్నా. హల్లెలూయా. వాక్యాన్ని మీ తలలపై నుంచి దాటిపోనియద్దు, వాక్యాన్ని మీ పక్క నుంచి దాటిపోనియద్దు. వాక్యాన్ని మీతో మీరు పట్టుకోండి గట్టిగా. దేవుడు ఏం చేస్తున్నాడో ఆ సూచనలు మీరు గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తా ఉంది. ఆ యొక్క ఏదైతే ఆ డిఫెన్స్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ సిస్టము, ఆ యొక్క అది ఐరన్ డోమ్ అది అడ్డుకుంటా ఉంది, అయినా దాడి జరుగుతూనే ఉంది. ఈరోజు చూడండి, ఇజ్రాయేల్ కి 2000 సంవత్సరాలుగా ప్రశాంతత లేదు, కానీ దేవుడు త్వరలో దానికి మరి శాంతికరమైన రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. శాంతికరమైన ఒక రాజ్యం దానికి ఇవ్వబోతున్నాడు దేవుడు. ఇప్పటి వరకు ప్రశాంతత లేకుండా ఆ దేశము ఈ దేశము బానిసలుగా తిరిగిన ఆ దేశానికి దేవుడు ఒకే ఒక రాజుతో, మనం పొద్దున చదువుకున్న హోషేయ గ్రంథంలో ఒక మాట చూడండి, అక్కడ రాయబడింది. అక్కడ హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 745 పేజీ నంబర్, హోషేయ గ్రంథం 10వ వచనం నేను చదువుతున్నా చూడండి. ఇజ్రాయేల్ జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. వాళ్ళు సముద్రపు ఇసుకలేని వలె వాళ్ళు పెరిగిపోతారు. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలములోనే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. హల్లెలూయా. వినడా, మీరు ఎక్కడైతే తిరస్కరించబడ్డారో అక్కడే మీరు జీవము గల దేవుని కుమారులని పిలువబడతారు. ఇది ఎవరి గురించిన మాట? ఇది శరీర సంబంధమైన ఇజ్రాయేల్ గురించిన మాట, కానీ ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ గురించి నీ గురించి కూడా ఈ మాట వర్తిస్తూ ఉంది. ఎవరైతే నువ్వు అబద్ధికుడు ఉన్నారో, ఎవరైతే వాక్యానికి వ్యతిరేకం ఉన్నారో, ఎవరైతే నువ్వు అబద్ధ క్రీస్తు ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నావు అన్నారో, ఎవరైతే వాక్యానికి సొంత అనుభవం చేస్తున్నారని మిమ్మల్ని అవమానించారో ఆ జనులే మిమ్మల్ని ఏమంటారు? మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారు అని పిలిచే రోజు రాబోతుంది. హల్లెలూయా. ఈ లోకమంతా మనల్ని ఏమంటుంది? అవమానిస్తుంది. ఎక్కడ అవమానిస్తుంది? ఎక్కడైతే అవమానించారో మరలా అక్కడే మీరు జీవం గల దేవుని
కుమారులు అని పిలుస్తారు. చూడండి 11వ వచనం. యూదా వారును ఇజ్రాయేల్ వారును. ఇప్పుడు యూదా ఇజ్రాయేల్ ఇద్దరు కూడా ఇక్కడ మీరు హోషేలో చూస్తే ఎఫ్రాయిం గురించి ఉంటుంది. యూదా గురించి సపరేట్ గా చెప్పాడు, ఎఫ్రాయిం గురించి సపరేట్ గా చెప్పాడు. ఆయన ఎఫ్రాయిం అన్నప్పుడు మీరు 10 గోత్రాలు తీసుకోండి. ఎఫ్రాయిం గురించి మాట్లాడినప్పుడు బైబిల్లో ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దేవుడు ఇజ్రాయేల్ 10 గోత్రాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయేలీలు మరియు యూదులు ఇద్దరు కలిసిపోతున్నారు. సొలొమోను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఏమైపోయారు? వేరైపోయారు. ఇజ్రాయేలు యూదులు వేరైపోయారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమైపోతున్నారు? ఒకటిగా కలిసిపోతున్నారు. 11వ వచనం చూడండి. యూదా వారును ఇజ్రాయేల్ వారును ఏకముగా కూడుకొని తమ పైన ఒకరినే ప్రధానిగా నియమించుకొందురు. దేవుని స్తోత్రం కలగాక. ఇంకా వాళ్ళకి ఇంకా వేరే వేరే ఎవరు లేదు. ఇక ఒక్క వ్యక్తినే ప్రధానిగా వాళ్ళు నియమించుకోబోతున్నారు. ఆ ఒక ప్రధానే మనం ఈ లోకానికి పరిచయం చేసినట్టు దేవుడే ఉన్నాడు. ఇలా జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అని వాటి చేత కాక. ఇప్పుడు దాకైతే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎలా కాపాడుకున్నారు? వాళ్ళు తమ తాము యుద్ధాలు చేసి విల్లుల ద్వారా, రథముల ద్వారా, రౌతుల ద్వారా వారు యుద్ధం చేసి వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. కానీ చూడండి ఏం చెప్తున్నారు దేవుడు అక్కడ. కాపాడుకుంటున్నారు అని కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించరు. వాళ్ళు యుద్ధం చేసి కాపాడుకున్నారు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్పబోతున్నాడు? వారిని ఆయనే వచ్చి రక్షకుడిగా వారి తరపున యుద్ధం చేసి వారిని కాపాడబోతున్నాడు. ఆ సమయం ఆసన్నమైంది. ఎందుకు ఆసన్నమైంది అంటే వధువు ఎత్తబడే సమయం ఆసన్నమైపోయింది. హల్లెలూయా. కాబట్టి ఎక్కడైతే వారు ద్వేషించబడ్డారో, ఏ దేశంలో అయితే ఇది నీ దేశం కాదు అని ఇజ్రాయేల్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు వాళ్ళని అవమానిస్తున్నారో ఆ దేశంలోనే అయ్యక ప్రపంచం అంతా చెప్పబోతుంది మీరు జీవము గల దేవుని కుమారులు అని చెప్పబోతున్నారు వాళ్ళు. అదే జరగబోతుంది ఇప్పుడు. అందుకోసం వాళ్ళకి ఒక యుద్ధం తర్వాత మరొక యుద్ధం. ఇజ్రాయేల్ దేశము ఏర్పడిన తెల్లారే యుద్ధం. వాళ్ళకి దేశము ఏర్పడిన తెల్లారే దానికి ప్రసవ నొప్పులు. చూడండి భయంకరం. అప్పటి నుంచి వాళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇజ్రాయేల్కి శాంతికరమైన రాజ్యాన్ని ఇవ్వడానికి ఒక ప్రధాని రాబోతున్నారు. ఇజ్రాయేల్ మరియు యూదులు ఇద్దరు కూడా కలిసిపోయి వారి మీద ఒకే ప్రధానిని, ఒకే దేవుణ్ణి వాళ్ళు ఎన్నుకోబోతున్నారు. ఆ ఒకే ఒక ప్రధాని మనం పరిచయం చేస్తున్న క్రీస్తు బ్రహ్మ యొక్క రెండవసారి పరిచర్య. ఆ కీర్తనే గొర్రెపిల్ల యొక్క కీర్తనే మనం ఇక్కడ పాడుతున్నాము. ఆ మోషే కీర్తనే మనం ఇక్కడ పాడుతున్నాము. ఆ గొర్రెపిల్ల యొక్క కీర్తన, ఆ మోషే యొక్క కీర్తన అక్కడ ఇద్దరు ప్రవక్తులు 1,44,000 మందికి వర్తమానం చెప్పే సమయంలో వాళ్ళు కూడా ఆ పాట అక్కడ పాడబోతున్నారు. అక్కడ అంటే నువ్వు ఏ కీర్తన అయితే పాడుతున్నావో, నీ ఏ వాక్యం అయితే నమ్ముతున్నావో ఆ వాక్యము రేపు 1,44,000 మందికి ఇద్దరు ప్రవక్తలు అక్కడ నేర్పించబోతున్నారు. మోషే ఇజ్రాయెల్కి ఎలాగైతే మోషే తన యొక్క కీర్తన నేర్పించారో అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్కి మరలా రాబోయే మోషే ఏరియాలు మరొక కీర్తన నేర్పించబోతున్నారు. ఆ కీర్తన ఇదే కాదు కానీ ఇప్పుడు మనం పాడుతున్న ఈ కీర్తన ఏది? మోషే తర్వాత నాయకుడు యెహోషువ పక్షిరాజు రెక్కల మీద దేవుడు తన యొక్క పిల్లల్ని రక్షిస్తాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు అనే ఆ కీర్తన అక్కడ ఇద్దరు ప్రవక్తలు పాడబోతున్నారు. అది ఇప్పుడు మనం పాడుతున్నాం ఇక్కడ. అవునా బ్రదర్? ఇజ్రాయేలు మరియు యూదులు ఇద్దరు కలిసిపోబోతున్నారు. వారిద్దరు కలిసిపోయి ఆ దేశంలో ప్రధానిని ఒకే ఒక దేవుడిని వాళ్ళు ఎన్నుకోబోతున్నారు. ఆ దినమున దేవుడు యుద్ధాలతో కాదు, రౌతులతో కాదు, ఖడ్గాలతో కాదు, దేవుడే వారి పక్షంలో వచ్చి వారిని సమకూరుస్తాడు. అక్కడ శాంతికరమైన వాతావరణం చేయబోతున్నాడు. కానీ చూడండి ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళు ప్రసవ నొప్పులోనే ఉన్నారు, వేదనలోనే ఉన్నారు వాళ్ళు. కానీ అతి త్వరలో వధువు ఎత్తబడబోతుంది, వాళ్ళకి శాంతికరమైన రాజ్యం రాబోతుంది. ఆ సమయంలో 1,44,000 మందికి వర్తమానం ఉండడానికి వెళ్తారు. భూ నివాసులందరూ ఆ యొక్క ఇద్దరు వర్తమానం చేత భూ నివాసులందరినీ కూడా వాళ్ళు బాధించబోతున్నారు. ఇప్పుడు నీ వర్తమానం చేత భూ నివాసులందరూ బాధపడుతున్నారు. నువ్వు చెప్పే వర్తమానం చేత ఈ భూ నివాసులందరూ కూడా ఏమవుతున్నారు? బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. అబ్బో ఏంటి కఠినమైన బోధ, ఎందుకు ఈ కఠినమైన బోధ అని అందరూ వాళ్ళంతా బాధపడుతున్నారు. ఈ వర్తమానము మరలా ఇజ్రాయేల్ దేశంలో ప్రకటించబడుతున్నప్పుడు మరలా ఈ భూ నివాసులందరికీ కూడా వేదన కలుగుతుంది, బాధిస్తారు వాళ్ళందరూ కూడా. ఈ పాట అక్కడ పాడబోతున్నారు వాళ్ళు. ప్రభుకి స్తోత్రం కలగక. కాబట్టి ఇక్కడ లేచిన ఈ తూర్పు గాలే అక్కడ కనపడబోతుంది. ఆమె ఇక్కడ లేచిన ఈ తూర్పు గాలే అక్కడ
కనబడబోతుంది. తూర్పు గాలి ఆది నుంచి ఇప్పటి వరకు తూర్పు గాలి వస్తూనే ఉంది. ఆ తూర్పు గాలి ఎవరై అంటే క్రీస్తు తామస్యక వర్తమానమే. అది నీ చేతిలో ఉంది. ఆ తూర్పు గాలి దేవుడు చెప్పాడు మోషతో, మొరపెట్టని ఎలా పలుకుము, నువ్వు మొరపెట్టద్దు, నువ్వు పలుకు అని చెప్పినప్పుడు మోషే ఎప్పుడైతే ఇక ఎర్ర సముద్రం మీద తన కర్రను చాపాడో అప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేసింది ఎవరు అంటే తూర్పు గాలి. ఎవరు? తూర్పు గాలి. ఇప్పుడు ఆ తూర్పు గాలి నీ చేతిలో ఉంది. మోషే పలికినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరంటే నీ యొక్క వర్తమానమే. నీ మాటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది అక్కడ. హల్లెలూయా. ఏస్కేల్ చూశాడు, ఒక మహావృక్షము పెరిగిపోయింది. దానిలోంచి అనేక కొమ్మలు వచ్చినాయి. అది తనకు అనేక ఆ రాజులకి నాయకులకి దండాలకు కర్రలు దాంట్లోంచి వచ్చినాయి. అనేక మంది రాజులు నాయకులు ఆ కర్రల్ని ఆ దండాలను తీసుకుని పరిపాలన చేస్తా ఉన్నారు. అయితే ఒక రోజున తూర్పు గాలి దానిని కొట్టగా ఏమైపోయిందంట? అది తన యొక్క పాదులోనే తన యొక్క వేళ్లతో పాటుగా అది ఎండిపోయింది. దండమునకిచ్చే దాని యొక్క కర్రలు తెగిపడిపోయినాయి. అది పూర్తిగా ఏమైపోయింది? అది నాశనం అయిపోయింది. అది ఈ లోక సంస్థలు పెరిగిపోయినాయి. దండాలు తయారు చేస్తున్నాయి, బిషపులు తయారు చేస్తున్నాయి, పోపులు తయారు చేస్తుంది, అన్ని తయారు చేస్తున్నాయి. ఆ మహావృక్షం నుంచి ఈ లోకాన్ని పరిపాలించే వాళ్ళు వాళ్ళందరూ కూడా మరి యొక్క ఆత్మ సంబంధమైన రాజులు ఈ లోకానికి వచ్చి పరిపాలన చేస్తా ఉన్నారు. ఆ మహావృక్షం నుంచి వాళ్ళు వస్తూ ఉన్నారు. అనేక మందికి నీడనుంచి వృక్షంగా కనబడుతుంది, అనేక మందికి దండమనుంచు అధికారం ఇచ్చే వృక్షంగా కనబడుతుంది. అయితే ఆ వృక్షము ఒక్క రోజులో ఎండిపోయింది. ఎవరి చేత అంటే తూర్పు గాలి దానిని కొట్టగా. హల్లెలూయా. నీ వాక్యము సంఘ శాఖల మీద కొట్టగా, నీ వాక్యము ఈ యొక్క లోకం మీద కొట్టగా, వారిలో వచ్చే పోపులు, బిషపులు, అర్చి బిషపులు సమస్తము కూడా రాజులకు అందించే దండాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఇక్కడ ఎండిపోతూ ఉంది. సంఘ శాఖలు కూల్చేది ఎవరంటే నువ్వే. ఎర్ర సముద్రం పాయలు చేసింది ఎవరంటే నువ్వే. ఐగుప్తులో తెగులు రప్పించిన తూర్పు గాలి ఎవరంటే నీవే. ఇప్పుడు నువ్వు నమ్ముతున్న వర్తమానమే. తూర్పులో లేపడిన ఈ వర్తమానమే ఐగుప్తు దేశంలో మిడతలు రప్పించింది, ఐగుప్తు దేశంలో గడగలాడించింది, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. హల్లెలూయా. ఆ పాళము ఏదైతే పాళెములు ఉన్నాయో మందసాన్ని చుట్టూ ఆ గుడారము చుట్టూ ఏదైతే పాళెములు చుట్టూ ఉంటున్నారో, యోధా పాళెం ఎక్కడ ఉంటుంది? తూర్పు దిక్కున ఉంటుంది. యోధా పాళెము తూర్పు దిక్కున ఉంటుంది. సాగిపోవాలనుకున్నప్పుడు ఎవరు ముందుగా బయలుదేరాలి? తూర్పు దిక్కున ఉన్న యోధా పాళెములో ఉన్న ప్రజలే తూర్పు దిక్కు నుంచి ముందు బయలుదేరాలి. మిగిలిన వారు వాళ్ళని వెంబడించాలి. హల్లెలూయా. తెలుసు కదా మీకు, సంఖ్యాకాండం రాయబడిన మాట. తూర్పు దిక్కున యోధా పాళెం ఉంటుంది, యోధా సంతతి ఉంటుంది అక్కడ తూర్పు దిక్కున. ఆ గుడారానికి తూర్పు దిక్కులో యోధా జాతి, యోధా సంతతి అక్కడ నిలబడి ఉంటారు. అక్కడ గుడారాలు వేసుకుని నివాసం ఉంటారు అక్కడ. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే ప్రయాణం చేయమన్నారో ఇప్పుడు ముందుగా లేచే ఆ యొక్క ప్రజలు ఎవరంటే యోధా ప్రజలు. వాళ్ళు లేచి ప్రయాణం చేస్తూ ఉంటే మిగిలిన 3 దిక్కుల ఆ పాళెంలో ఉన్న ప్రజలందరూ కూడా, ఆ సమాజం అంతా కూడా ఈ యోధా ప్రజలు ఏం చేయాలి? వెంబడించాలి. ముందుగా బయలుదేరేదే యోధా ప్రజలు. ఇప్పుడు ఈ యొక్క పాళెములోంచి బయలుదేరిన ముందు సైన్యం ఎవరంటే నీవే. హల్లెలూయా. నీవు బయలుదేరిన తర్వాత మిగిలిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయేలుతో సహా నిన్ను వెంబడించాల్సిందే. నువ్వు చెప్పే మాట వినాల్సిందే. వాళ్ళు ప్రత్యక్ష గుడారం దగ్గర నుంచి బయలుదేరే ముందు యోధా ప్రజలు లేవాలి, తూర్పు దిశన ప్రజలు లేవాలి, మిగిలిన గుంపంతా కూడా వాళ్ళని వెంబడించాలి. ఇప్పుడు తూర్పు దిశన నిజమైన యోధా జాతి, యోధా సంతతి, యోధా సింహాలు పైలేసింది. ఇప్పుడు తూర్పు దిక్కున ఈ ప్రపంచంలో ఎవరికి వర్తమానం కావాలన్నా ఇప్పుడు నువ్వు నమ్మే విశ్వాసాన్ని వెంబడించాల్సిందే. ఎందుకంటే దేవుడు నీకు ఆ ఆధిక్యతను ఇచ్చాడు, దేవుడు నీకు ఆ స్థానం ఇచ్చాడు దేవుడు నీకు. ఇప్పుడు నువ్వు తూర్పు దిక్కున ఉన్న యోధా పాళెంలో నీవు ఉన్నావు. మనసం పైకి లేచిందంటే ముందు ఎవరు లేవాలి? మనసంతో పాటు నీవే లేవాలి. హల్లెలూయా. ఇప్పుడు మనసం పైకి లేచింది, క్రీస్తు పైకి లేచారు. ఇప్పుడు నువ్వు కూడా పైకి లేచి ప్రయాణించాలి ఆయనతో పాటుగా. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి మిగతా ప్రజలు రాబోతున్నారు. అర్థమవుతుంది బ్రదర్? దేవుడు మీకు ఎలాంటి ప్రథమ స్థానం, ఎలాంటి గొప్ప స్థానం ఇచ్చారు చూడండి. తన యొక్క పరిచర్యలో, తన యొక్క ప్రణాళికలో పెళ్లి కుమార్తెకి అతి గొప్పదైన స్థానాన్ని కల్పించాడు దేవుడు. నిన్ను వెంబడించే స్థానము. హల్లెలూయా. అందుకోసం ఇజ్రాయేల్ యొక్క ఆ నేషనల్ అంతం, జాతీయ గీతంలో వాడు తూర్పు దిక్కును మా హృదయాలు చూస్తూ ఉన్నాయి. ఆ యొక్క విశ్వాసము పాత విశ్వాసము. మన దేవ విశ్వాసం అంట పాత విశ్వాసము. వాళ్ళు ఆల్రెడీ తూర్పు దగ్గరే ఉన్నారు, కానీ మరలా తూర్పులో ఉండి మరలా తూర్పుకి చూస్తున్నారంట వాళ్ళు.
ఎందుకంటే తూర్పు నుంచే ఒక జనము రాబోతుంది. ఆ జనము ఈ యొక్క లోకానికి అద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతుంది. ఆ గుంపులోనే నీవున్నావు సహోదరుడా. తూర్పు దిక్కున లేపబడిన ఆ తూర్పు పాళములో నీవున్నావు. నీ విశ్వాసాన్ని ఈ లోకమంతా కూడా వెంబడించాల్సి ఉంది. హల్లెలూయా. అందుకోసమే ఆ యొక్క సొలొమోను అంటాడు, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంతా అందము గలదై, ఆ సూర్యుని అంతా స్వచ్ఛత గలదై, ఇంకా వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు? సొలొమోను చూశాడు. సొలొమోను దూరం చూస్తున్నాడు. ఆయన ఒక దృశ్యం చూస్తున్నాడు సొలొమోను. ఆమె ఎలా ఉందంటే సంధ్యారాగాన్ని చూపెడుతూ ఉంది. ఆమె సాయంకాలం వర్తమానం చూపిస్తుంది. ఇదిగో దేవుడు రెండవ రాకడలో సాయంకాలం సమయంలో ఇలా జరిగించాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాము? ఇదిగో ఆమె క్రీస్తు ఈ లోకానికి ఆ వర్తమానం చూపిస్తూ ఉన్నాం. మనం సంధ్యారాగము సాయంకాల సమయంలో వచ్చిన వర్తమానాన్ని మనము కీర్తనగా చేసుకుని మనం పాడుతూ ఉన్నాం. యెహోవా దేవుడు బ్రహ్మగా వచ్చినది. ఎడం పాదము భూమి మీద, కుడి పాదము సముద్రం మీద మోపారు. సంధ్యారాగము. హల్లెలూయా. ఆయన గాడిదనెక్కాడు, గాడిద పిల్లనెక్కాడు. సంధ్యారాగము. మనమంతా ఆ యొక్క సాయంకాల సమయంలో వచ్చిన వర్తమానాన్ని సంగీతముగా, గీతాలుగా మార్చుకుంటూ మన పాటలు పాడుకుంటూ వస్తా ఉన్నాము. సొలొమోను దూరం చూస్తున్నాడు. ఎవరు ఈమె? ఈ రూపుడు ఎవరు? ఈమె ఎలా సంధ్యారాగాన్ని చూపెడుతూ ఈమె ఎలా చూపెడుతుంది? చంద్రబింబం అంతా అందము కలిసి, అనగా చంద్రుడు, అనగా ధర్మశాస్త్రము, అనగా వాక్యము. ఇవి చూడడానికి ఎలా ఉంది? సాయంకాల సమయంలో వచ్చిన కీర్తనలు పాడుతూ వాక్యము ధరించుకొని, అలంకారం ధరించుకొని, చంద్రబింబం అంతా అందము కలది, సూర్యుని అంతా స్వచ్ఛత కలిగి, క్రీస్తు లాంటి స్వచ్ఛత. వాక్యాన్ని అందంగా ధరించుకుంది. క్రీస్తు యొక్క నీతిలాగా ఈమె కూడా నీతిని ధరించుకుంది. ఆయన నీతి ఎలా ఉందో ఈమె యొక్క నీతి కూడా అలాగే ఉంది. సూర్యుని యొక్క స్వచ్ఛత గలదై, వ్యూహాలు వేసేది ఈమె, పథకాలు రచించేది ఈమె, వ్యూహకర్త ఈమె. ఎలా చేయాలి, ఎలా సాతాన్ని పడగొట్టాలి, వ్యూహాలు వేసేది ఈమె. ఈమె ఎలా కనపడుతుంటే సొలొమోనుకి సైన్య సమభీకర, గొప్ప సైన్యముతో సమానమైన ఈ స్త్రీ ఎవరు? హల్లెలూయా. ఎవరు బ్రదర్ ఈ స్త్రీ? హల్లెలూయా. ఆ స్త్రీ నీవే. నువ్వేం చేస్తా ఉన్నావు? క్రీస్తు బేడం యొక్క వర్తమానాన్ని కీర్తనగా పాడుకుంటూ, వాక్యమని అందంగా ధరించుకొని, సూర్యుని యొక్క స్వచ్ఛత కలిగి క్రీస్తు యొక్క సారూప్యానికి మార్చబడి గొప్ప సైన్య సమూహముగా భీకరముగా బయలుదేరి నువ్వు వస్తా ఉన్నావు. సొలొమోనుకి అర్థం కాల. సంధ్యారాగం పాడబడుతుంది. చంద్రబింబం అందంగా ఉంది, సూర్యుని వలె స్వచ్ఛతగా ఉంది. సైన్యంతో సమానంగా ఉంది, భీకరంగా ఉంది, భయంకరంగా ఉంది. ఎవరిమే? ఇది నేనే, అది నువ్వే. హల్లెలూయా. మనం పాడుకుంటూ వచ్చే ఈ యొక్క పాట సంధ్యారాగంతో కూడిన పాటలేండి. హల్లెలూయా. అర్థమైంది బ్రదర్? సంధ్యారాగాన్ని మనం పాడుతూ ఉన్నాము. నీవు చూడడానికి ఎలా కనబడుతున్నావు? చంద్రబింబము వలె అందంగా కనబడుతున్నావు, వాక్యములా కనబడుతున్నావు. ఈ లోకానికి నువ్వు వాక్యంలా కనపడుతున్నావు. సూర్యుడు ఎంత స్వచ్ఛతగా, క్రీస్తు లాంటి స్వచ్ఛత, పరిశుద్ధత నీలో కనపడుతూ ఉంది. సైన్యంతో, ఒక యుద్ధం చేసే ఒక సైన్యంతో, ఒక భయంకరమైన ఒక సైన్యంతో సమానంగా ఈ లోకంలో ఉన్నావు. ఇక్కడ నీవు అర్థమవుతుందా? నీవు ఒక్కడే లేవు. నువ్వెవరితో సమానమో? భీకర సైన్యంతో సమానం. నీవు దేంతో? వాక్యముతో. నువ్వు పాడే ప్రతి పాట, నువ్వు చేసే ప్రతి క్రియ ఈ లోకానికి ఎలా ఉందో చూడండి. ఆ రాహాబు వేష అంటా ఉంది ఆ ఇద్దరు వేగుల వారితో, మీరు ఖచ్చితంగా ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. మీ యెహోవా, మీ నాయకుడి యొక్క నాయకత్వము, మీ దేవుడైన యెహోవా వారి మధ్యలో చేసిన కార్యములు చూసి మా దేశ నివాసుల యొక్క హృదయాలు అసలేం లేవు. మీ దేవుని యొక్క గొప్పతనము, మీ నాయకుడి యొక్క గొప్పతనం చూసి మా దేశ నివాసుల యొక్క ధైర్యము చెడిపోయింది. అసలు ఏమాత్రం ధైర్యం లేదు వాళ్ళల్లో. కానీ చూడండి, వాళ్ళు ఎంతమంది అండి ఇక్కడ, దేశాలు ఉన్నాయి, ఇక్కడ రాజులు ఉన్నారు ఇక్కడ. ఆయన దేవుడు వారితో ఉన్నాడు అక్కడ. దేవుడు మోషే ద్వారా యెహోషువ ద్వారా నడిపిస్తున్నప్పుడు యెహోషువ నాయకత్వంలో దేవుడు వారి మధ్యలో చేసిన కార్యాలను చూసి రాజుల యొక్క హృదయాలు, ప్రజల యొక్క హృదయాలు చెదిరిపోయినాయి.
ఎందుకంటే ఆ సైన్యం అలా కనపడింది వాళ్ళకి. అందుకోసమే వాళ్ళు ఆపడం సాధ్యము కాదు. వారిని ఆపగలిగింది ఈ లోకంలో ఎవ్వరూ లేరు. వారిని ఆపాలంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యెహోవా అన్నాడు. బిలాం యుక్తిగా గ్రహించాడు. ఆ వచ్చే సైన్యాన్ని ఆపాలంటే ఎవరు ఆపగలరు? ఆ యెహోవాయే ఆపగలడు. ఆ సైన్యం ఆయనది, ఆయన నాయకుడు. ఆయన నాయకుడు ఏం చెప్తే చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఆపాలంటే ఎవరు ఆపాలి? ఆ వారి యొక్క నాయకుడైన యెహోవానే ఆపాలి. కాబట్టి ఏం చేశారు తెలుసా? యెహోవా ప్రవక్త దగ్గరికి వచ్చాడు బాలాకు. యెహోవా ప్రవక్త దగ్గరికి వచ్చాడు బాలాకు. వచ్చి ఆ బిలాముతో మాట్లాడుతున్నాడు. అయ్యా, వాళ్ళు ఈ యొక్క దేశం గుండా వెళ్తా ఉన్నారు. వారు ఈ మోయాబు దేశం గుండా వెళితే ఆ తర్వాత మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వారు ఈ మోయాబు దేశం గుండా రాకుండా వారు నువ్వు శపించు, వాళ్ళు వేరే దారి పంపించు. చూసారా, సైన్యం చిన్నదే, రాజులు కూడా భయపడుతున్నారు, గుండెలు చెదిరిపోతూ ఉన్నాయి. సైన్యం చిన్నదే, మరి ఒక రక్తం కింద, జంతు రక్తం కింద ఉన్నటువంటి వారిని చూస్తేనే రాజులు అదిరిపోతా ఉంటే, ఇప్పుడు నువ్వు పరిపూర్ణంగా క్రీస్తులుగా మార్చబడ్డావు నీవు. మరి ఇప్పుడు ఈ యొక్క లోకం నేను చూసేవాలి, భయపడిపోవాలి. నువ్వు చూస్తా ఉంటే ఒక్కొక్క వ్యక్తి సైన్యంతో, భీకర సైన్యంతో సమానంగా కనబడతా ఉన్నాడు ఇక్కడ. యెహోషువ సైన్యము ఒక్కొక్కరు 1000 మంది సమానంగా కనబడతా ఉన్నారు ఇక్కడ. అందుకోసమే మొదటి రాకడలో మానవుడైన ఈ యొక్క వ్యక్తే క్రీస్తు అన్నాడు, ఈ వ్యక్తే దేవుడే అన్నాడని ఆ యొక్క పౌలు పేతురు ప్రకటిస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చిన బిరుదు ఏంటంటే భూలోకమును తలకిందులు చేయువారు. సరే, వాళ్ళు చెప్పిన వర్తమానం ఏంటి? బైబిల్లో లేని బోధ చెప్పారు వాళ్ళు? చెప్పలేదే. ఏ మెస్సియా కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియా వచ్చి రక్త మాంసాలతో వారి మధ్య తిరుగుతూ ఉంటే వాళ్ళు గుర్తించలేదు. పైగా గుర్తించిన ప్రజలు, ఇదిగో యెహోవా, అదృశ్యుడైన యెహోవా, ఆత్మరూపిగా ఉన్న యెహోవా, అగ్నిస్తంభంలో ఉన్న యెహోవా, మేఘస్తంభంలో ఉన్న యెహోవా, సమీపరాని వెలుగులో ఉన్న యెహోవా, ఇదిగో ఈ లోకానికి మానవ శరీరధారిగా వచ్చాడని చూపిస్తూ ఉంటే వారిని ఏమన్నారు? భూలోకమును తల్లకిందులు చేయువారు. అంటే సహించలేకపోయారు. దేవుడు ఒక శరీరం చూడడం వాళ్ళు సహించలేకపోయారు. అందుకోసమే ఆ అపోస్తులు చెప్పిన బోధ తప్పైన బోధ అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ అపోస్తుల బోధ నేటికి పునాది అయిపోయింది మనకి. వాళ్ళు ఎవరినైతే తిరస్కరించారో ఇప్పుడు ఆ ప్రపంచం అంతా కూడా ఆ బోధనే నమ్ముతూ ఉంది. ఇప్పుడు మనం చెప్పే ఈ బోధ ఈ లోకానికి, భూలోకాన్ని తలకిందులు చేసే బోధగా ఉంది, నమ్మలేని బోధగా ఉంది. కాబట్టి ఇక అతి త్వరలో ప్రపంచం మొత్తం కూడా ఈ సందేశాన్ని వెంబడించబోతుంది. ఎందుకంటే తూర్పు దిక్కున పాడం లేచి నడవబోతుంది. ఆమె నీ వెనక రాబోతున్నారు జనాలు. నువ్వే కీర్తన పాడావో ఆ కీర్తన పాడబోతున్నారు అందరూ కూడా. సియోని గీతాల్లో ఒక గీతాన్ని పాడి మా మనసును ఉల్లాసం కలిగించండి అని అడగబోతున్నాను నీ దగ్గరికి వచ్చి. కంటెస్ బ్రదర్, సియోని గీతాల్లో ఒక గీతం మాతో పాడరా? బ్రదర్, సియోని గీతాల్లో ఒక గీతం మాతో పాడరా, మా మనసుకు ఉల్లాసాన్ని కలిగించరా అంటే వాళ్ళకి సియోని గీతాలు పాడుతూ ఉంటే మనసుకి ఉల్లాసం కలుగుతూ ఉంది. ఇప్పుడు నీవు పాడే ఈ పాటలు ఈ లోకానికి ఉల్లాసం కలిగజేయబోతుంది. నీ విశ్వాసాన్ని ఈ లోకం వెంబడించబోతూ ఉంది. నీ విశ్వాసాన్ని ఈ లోకము నువ్వు ఏదైతే నమ్మావో, ఏదైతే ప్రకటించావో దానినే ప్రకటించబోతుంది ఈ లోకము. ఎందుకంటే దేవుడు ముందుగా ఈ పాఠంలో ఉన్న వారిని లేవనెత్తి మార్గదర్శకులుగా మార్చాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలండి. కాబట్టి యుద్ధాలు ఇప్పుడు ఖడ్గాలతో, గుర్రాలతో, రథాలతో చేసే యుద్ధం కాదు, దేవుడే రంగం మీద రాబోతున్నాడు. ఇప్పుడు ఆ రోజున ఆ బాలాకు బిలాము కలిసి ఇద్దరు కలిసి ఆ ప్రజలను ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా దేవుడు తన కార్యాన్ని ఆపలేదు. ఇక్కడ నేడు కూడా అంతే. దేవుడు చెప్తున్నాడు బిలాముతో, బిలాము ఆ సంగతి నువ్వు చేయొద్దు, నువ్వు వదిలే, ఎందుకంటే దేవుడు తీసుకెళ్ళలేదు. నేడు కూడా అంతే. ఇక వాళ్ళకి దేవుడు చెప్పాడు, ఇక వాళ్ళకి నేను శాంతిని ఇస్తాను నేనని చెప్పాడు ఆయన. కదిలించబడిన రాజ్యాన్ని ఇస్తానని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ రాజ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అతి త్వరలో యూదులు మరియు ఇజ్రాయేలు ఇద్దరు కూడా ఏకముగా కలిసి తమ మీద ఒకనినే ప్రధానిగా చేసుకుంటారు. వాళ్ళు తమ దేశంలో ఒక ప్రధాని ఉండబోతున్నాడు. ఇప్పుడు కలిసిపోయారు. ఇంతకుముందు యూదా రాజు వేరు, ఇజ్రాయేల్ రాజు వేరు, కానీ ఇప్పుడు అలా లేదు. ఇద్దరు కలిసిపోయారు. ఇప్పుడు ఒకరినే ప్రధానిగా చేసుకోబోతున్నారు. హల్లెలూయా. ఆయనే క్రీస్తు ఉన్నారు. ఆమేన్. కాబట్టి చూడండి, ఇది ఎక్కడ కూడా మీరు ముడిపెట్టినా కూడా మనం అంత్యకాలంలో ఉన్నాము, ముగింపు సమయంలో ఉన్నాము, ఎత్తబడే సమయంలో ఉన్నాము అనే గొప్ప సత్యము నీకు అర్థం కావాలి.
ఎక్కడ చూసినా కూడా బైబిల్లో నువ్వు ఎక్కడ ఏలు పెట్టినా కూడా అక్కడ నీవు ఉన్నావు. అది నీకు కనబడాలి. స్పష్టంగా చెప్పారు. బైబిల్లో గనక నిన్ను నువ్వు చూసుకోకపోతే ఎక్కడో పొరపాటు ఉంది. నువ్వు వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. బైబిల్లో కనుక నిన్ను నువ్వు చూసుకోకపోతే నీలో ఏదో కొరత ఉంది. నువ్వు వెంటనే ఏం చేయాలి? గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. నువ్వు బైబిల్లోనే ఉన్నావు. బైబిల్లో నువ్వు రాయబడి ఉన్నావు. అక్షర రూపంలో దాగబడి ఉన్నావు నువ్వు. ఆ అక్షరం ఇప్పుడు రక్త మాంసాలు ఈ లోకానికి వచ్చింది. వాక్యము శరీరం వచ్చింది ఈ యొక్క చివరికాల సమయంలో. కాబట్టి నీవు రాయబడిన వాక్యము సజీవ వాక్యముగా, హల్లెలూయా, గ్రంథ వాక్యము ఏమైపోయింది? సజీవమైన వాక్యంగా మారిపోయింది ఈ కాలంలో. హల్లెలూయా. ఇప్పటి వరకు సీయోను కుమార్తె బైబిల్లో ఉంది అక్షర రూపంలో, కానీ ఇప్పుడు సీయోను కుమార్తె అత్యున్నతమైన సంఘములో రక్త మాంసాలతో ఉంది సీయోను కుమార్తె. కాబట్టి జాగ్రత్తగా మీరు మీ యొక్క స్థానాన్ని బైబిల్లో గుర్తించండి. మీ యొక్క స్థానాన్ని బైబిల్లో మీరు పట్టుకోనండి. మీ స్థానం మీరు నిలబడండి. హల్లెలూయా. సరే, మంచిది. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం పేజీ నంబర్ 95. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి. మీ హృదయములను కలవరపడనీకుడి. ప్రతిసారి దేవుడు ఈ మాట చెప్తూనే ఉన్నాడు. ఇజ్రాయేల్ ఆ శిష్యులతో మాట్లాడేటప్పుడు, మీరు కలతపడొద్దు, మీరు కల చెందొద్దు, మీరు భయపడొద్దు, మీరు గట్టిగా పట్టుకోండి, మీరు అభ్యంతర పడొద్దు అని చెప్తూనే ఉన్నారు. ఆయన చెప్పి తనకి ఏమై ఉన్నాడో తన స్థానం చూపిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు తప్పిపోయారు. నేడు సంఘం కూడా అలాగే ఉంది. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, ఆయందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఇంగ్లీష్ లో ఏమనుంది? నా తండ్రి యొక్క రాజ్యములో అనేక నివాసములు కలవు. నేను మీతో చెబుతున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మును తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియని నేను చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావు? మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఎందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు పిలుపు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, పిలుపు, నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పడలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలను చేయుచున్నాడు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సృష్టికర్త అయిన మా ప్రభువా, జీవమునకు కర్త అయిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రములు. మా తలరాయిగా ఉన్న మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు, మరి
గడిచిన కాలము ప్రభు మరి నిన్నటి దినం నుంచి ఇప్పటి వరకు ప్రభు మరి అనేకమైన విషయాలను మీరు మాకు దాచించిన మర్మాలను మీరు మా కొరకు దాచించిన పరిశుద్ధమైన లేఖనాలను మేము విశదీకరించి పంచుకోవడానికి మాకు కృపనిచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగములను మీరే మాట్లాడండి, మీరే అనువదించండి. సంపూర్ణంగా ప్రభు మరి రంగం మీదకి మీరే కదలాడి మహిమ ఘనత ప్రభావం పొందుకోనమని విమోచకుడైన క్రీస్తు బ్రాణం యొక్క నామంలో ఈ ప్రార్థన ఇచ్చున్నాం మా ప్రభువా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం. చదవబడిన లేఖన భాగం నుంచి యేసు ఉన్న స్థలములోనే నీవు ఉన్నావు. అంశం పేరు యేసు ఉన్న స్థలములోనే నీవు కూడా ఉన్నావు. హల్లెలూయా. యేసుక్రీస్తు 14వ అధ్యాయంలో మాట్లాడుతూ మీ హృదయములను కలవరపడనీయకుడి. నేను చెప్పే ఈ యొక్క మాటలు మీ హృదయాన్ని కలవరపరిచే విధంగా ఉండదు మీకు. ఎందుకంటే నేను తండ్రి ఎందుకు వెళుచున్నాను. ఎందుకు వెళుతున్నానంటే నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగిన. హల్లెలూయా. ఎందుకు వెళ్తున్నాడు యేసుక్రీస్తు? యేసుక్రీస్తు మొదటి రాకడలో ఎందుకు చనిపోతున్నారు? దేవాజీ బ్రదర్, యేసుక్రీస్తు మొదటి రాకడలో ఎందుకు తన ప్రాణాన్ని పెట్టారు? యేసుక్రీస్తు మొదటి రాకడలో ఎందుకు కల్వరి శిలువలో బలిగా అర్పించబడ్డారు? యేసుక్రీస్తు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. క్రీస్తు మేడం కారు యాక్సిడెంట్ ఎందుకు నెలకొట్టబడ్డారు? ఆయన ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మనకి చెప్తూ ఉన్నారు, ఆయన నేను ఈ లోకానికి వచ్చిన పని అయిపోయింది, మీరు కలవరపడకండి, నేను వెళ్ళిపోతున్నాను. నేను ఎందుకు వెళుతున్నానంటే మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నా. తోమ అడుగుతున్నాడు, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన అంటున్నాడు, నేను వెళ్ళే మార్గం మీకు తెలుసు అన్నాడు ఆయన. తోమ అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మాకు ఆ మార్గం తెలియదే. చూసారా, ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆయన. తోమ అడిగాడు, కానీ ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసినంత వివరంగా ఆ రోజున యేసుక్రీస్తు అక్కడ వివరించలేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి ఆ స్థలము? నేనుండు స్థలములో మీరులో ఉండలాగిన మనందరం కలిసి ఉండబోతున్నాం. హల్లెలూయా. మనమైతే ఇప్పుడు విడివిడిగా ఉంటున్నాం మనము. కానీ నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరిచినప్పుడు ఆ స్థలములో, నేను ఉన్న స్థలములో మీరు కూడా ఉంటారు. ఇప్పుడు మన దేవునికి మనం దూరంగా ఉన్నాం బ్రదర్. ఇప్పుడు మనం ఎలా ఉంటాం? మన దేవునికి ఇప్పుడు దగ్గరగా ఉంటాము. అది మనకు వాగ్దానం, మనకి ఇవ్వబడిన వాగ్దానం అది. ఆయన వాగ్దానం చేశారు, నేను ఉండే స్థలములో మీరు ఉండేలాగిన ఒక స్థలాన్ని మీకోసం నేను సిద్ధపరచడానికి వెళుతున్నా. ప్రభుకి స్తోత్రం కలగాక. ఏంటి ఆ స్థలము? హల్లెలూయా. ఆ స్థలం ఏంటి? యేసుక్రీస్తు చెప్పారు, సంఘానికి తలరాయిగా వచ్చిన వాడిని మూలరాయిని చేశారు తిరస్కరించడం ద్వారా. ఆయన సంఘానికి ఆయన ఏమైనాడు? తలరాయి. తలరాయి ఈ లోకానికి వస్తే ఆ తలరాయి ఏమైపోయింది? తిరస్కరించబడింది. యూదులు తిరస్కరించిన ఆ తలరాయిని ఆయన ఏం చేశాడు? సంఘానికి, అన్య సంఘానికి తలరాయిగా, తలరాయి మూలరాయిగా మార్చాడు. ఆయన అంటున్నాడు, నేను మీకు స్థలాన్ని సిద్ధపరచవలచున్నాను. ఆ నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగిన. ఆయన ఎప్పుడైతే స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడో ఆయన సంఘానికి ఆయన మూలరాయిగా పునాదిగా వేయబడ్డాడు. ఆయన ఆ తర్వాత ఏం చేశాడు? ఆయన అపోస్తుల ప్రవక్తల్ని పునాదులుగా, ప్రతి కట్టడము చక్కగా అమర్చబడుతుంది. హల్లెలూయా.
ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ షేప్ లోకే మార్చబడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ఎలాగైతే తలరాయిగా ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడుతున్నారు. క్రీస్తు ఎలాగైతే ఆయన తలరాయిగా ఉన్నాడో ఇప్పుడు ఈ యొక్క పిరమిడ్ లో కట్టబడిన ప్రతిది కూడా ఎలా ఉంది? మీరు పైన చూసినా పిరమిడే, కింద చూసినా పిరమిడే ఉండదు. ఎందుకని? క్రీస్తు యొక్క సారూప్యంలో ఉన్నారు మీరు ఇప్పుడు. ఇప్పుడు యేసుక్రీస్తు మనకి స్థలాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు. ఆయన ఏం చేశారంటే ఆయన సంఘానికి పునాదిని వేశాడు. ఆయన సంఘానికి పునాదిని వేశాడు. ఇప్పుడు ఈ స్థలము 2000 సంవత్సరాలుగా కట్టబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు 14వ అధ్యాయంలో చెప్పినటువంటి ఈ స్థలము 2000 సంవత్సరాలుగా కట్టబడుతూ వచ్చింది. మొదటి సంకాలము, 2వ సంకాలము, 3వ సంకాలము, 4వ సంకాలము, 5వ సంకాలము, 6వ సంకాలము, 7వ సంఘకాలము, ఇప్పుడు ఇక్కడ 8వ సంకాలం. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న కాలంలో ఆయనకి స్థలం లేదు. ఎందుకంటే ఆయనే సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తుకి ఏమని చెప్పారు? ఆయన నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చడానికి స్థలము లేదు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం ఇదే. ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలము ఇదే. ఈ యొక్క స్థలాన్ని నిర్మించడం కోసమే యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టారు. అదే యేసుక్రీస్తు మరలా 2వ రాకడలో బెండం రూపంలో వచ్చినప్పుడు ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తే ఇప్పుడు ఆయన తన సంఘంలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఈ యొక్క సంఘం పైన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? తలరాయిగా ఉన్నాడు. ఆయన ఈ తలరాయి ఎవరు? క్రీస్తు. హల్లెలూయా. అర్థమవుతుందా బ్రదర్? ఇప్పుడు యేసుక్రీస్తు సిద్ధపరుస్తున్నటువంటి ఈ యొక్క స్థలము 2000 సంవత్సరాలుగా యేసుక్రీస్తు సిద్ధపరుస్తున్న ఈ స్థలము కట్టబడుతూ ఈ లోకానికి అర్థం కాకుండా కట్టబడుతూ వచ్చింది. ఈ యొక్క స్థలము ఈ లోకానికి అర్థం కాదు. ఆయన ఎలా నిర్మిస్తున్నాడు? రహస్యంగా నిర్మించాడు దేవుడి స్థలాన్ని. ఆయన అంటున్నాడు ఈ యొక్క నేనుండు స్థలములో మీరును ఉండులాగున. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క నిర్మాణం ఎప్పుడైతే పూర్తవుతా ఉందో, ఈ స్థలం ఎప్పుడైతే పూర్తవుతా ఉందో 7వ ముద్ర ఆయన మరలా ఏం చేసింది? ఇజ్రాయేల్కి వచ్చినటువంటి తలరాయి అన్యులకు ఏమైంది? మూలరాయి అయింది. 1963లో వచ్చిన ఆ యొక్క తలరాయి ఏమైంది? క్రైస్తవులు తిరస్కరించడం ద్వారా ఈ తలరాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకం వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా 7వ ముద్ర వర్తమానికుడు వచ్చినప్పుడు 7 రహస్యాన్ని బయలుపరిచినప్పుడు అప్పుడు ఈ యొక్క పరలోకం వెళ్ళిపోయిన తలరాయి 1984లో మరలా కిందకు వచ్చింది. హల్లెలూయా. 1984లో మరలా పరలోకం వెళ్ళిపోయిన ఈ తలరాయి మరలా కిందకు వచ్చింది. అంటే యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చారు. ఆయన భూమి మీదే ఉన్నారు. ఆయన ఆ 2000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఆ యొక్క మాట నేనుండు స్థలములో మీరును ఉండులాగిన. ఆమేన్. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు సంఘానికి తలరాయిగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఈ సంఘంలో భాగమై ఉన్నాం. మనకు పూర్తి షేప్ వచ్చేసింది పిరమిడ్కి. ఇప్పుడు క్రీస్తు ప్రణవ కాలంలో పిరమిడ్ షేప్ పూర్తిగా రాలేదు, కానీ మన కాలంలో ఇదేమైపోయింది? పూర్తి షేప్ వచ్చేసింది, మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి ఆ మాట నేనుండు స్థలంలో మీరును ఉండులాగన నేను ఒక స్థలాన్ని సిద్ధపరచా వెళ్ళుచున్నాను. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు మనం ఎక్కడున్నామా అంటే మనం 8వ సంఘాలలో మనం ఉన్నాము. మన పైన ఆయన ఉన్నాడు. మనం ఇప్పుడు ఏమైపోయాము? ఆయన ఉన్న స్థలంలోనే మనం ఉన్నాం ఇప్పుడు. అందుకోసమే యేసుక్రీస్తు ఉన్న చోట నీవు ఉన్నావు. ఇప్పుడు ఆయన ఎక్కడైతే ఉన్నాడో నువ్వు అక్కడే
ఉన్నావు, ఆ స్థలంలోనే నీవు ఉన్నావు. కాబట్టి ఇక నీ చుట్టూ కూడా ఎలాంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ నీకు దగ్గరికి రాలేవు. కారణము యేసుక్రీస్తు యొక్క సమీపంగా, యేసుక్రీస్తుకి దగ్గరగా, యేసుక్రీస్తు యొక్క శిరస్సుకి ఆనుకొని నువ్వు ఆ సంఘంలో ఉన్నావు. నీవు సమస్య చెప్పారు. ముందుగా మైండ్ ఆలోచించినప్పుడు, ఇప్పుడు నా చేతికి స్పర్శ చేయాలంటే ఎక్కడి నుంచి రావాలి? మైండ్ నుంచి రావాలి. మైండ్ నుంచి రావాలంటే డైరెక్ట్ చేతికి తెలిసిపోతుందా? అది అక్కడ నుంచి తన స్పర్శ ద్వారా కింద నుంచి ఈ భాగాల ద్వారా రావాలని. దేవుడు ఒక పని చేయాలంటే ఆయన అబ్రాహాముతో మాట్లాడాలి. ఇప్పుడు ఏం చేయాలి ఆయన? ఈ భాగం ఎవరు? నీవే. ఇప్పుడు అబ్రాహాముకి వర్తమానం తెలియాలంటే అబ్రాహాం కంటే ముందే నీకు తెలియాలి ఇప్పుడు వర్తమానం. మోషేకి వర్తమానం తెలియాలంటే మోషే కంటే ముందే నీకు తెలియాలి వర్తమానం. అంటే నువ్వు కరెక్ట్ గా హెడ్ స్టోన్ కి కనెక్ట్ అయి ఉన్నావు. నువ్వు ఆయన ఆలోచన ముందుగా ఎవరు తెలుస్తుంది? లోపలికి పెట్టంగానే వచ్చేది ఎక్కడికండి? నువ్వు ఈ భాగం ఉన్నావు, ఇది తలరాయి. మనం ఎక్కడున్నాము? ఈ భాగంలో మనం ఉన్నాము. క్రీస్తుకి కనెక్ట్ అయి ఉన్నాం మనము. మనకి ఎందుకు మరణం లేదు? క్రీస్తుకి కనెక్ట్ అయి ఉన్నాం మనము. మనకెవరు కనెక్ట్ అయి ఉన్నారు? చనిపోయిన పరిశుద్ధులు. వారు మొదటి సంఘాల నుంచి, ఎఫెసు నుంచి లవోదికీయ వరకు, ఇక్కడ వరకు, ఇక 7 సంఘకాలలో ఉన్నవాళ్ళు ఇక్కడ నీవు ఉన్నావు. ఇది క్రీస్తు. మనము క్రీస్తుకి కనెక్ట్ అయి ఉంటే ఇక్కడ నీవు ఉన్నావు, క్రీస్తు కనెక్ట్ అయి ఉన్నావు. ఈ యొక్క చనిపోయిన పరిశుద్ధులు నీ మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు నీ మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. ఎలా అంటే నువ్వు ఏదైతే నమ్ముతున్నావో తలరాయిలోంచి వర్తమానం నీకు వస్తా ఉంది, నీ దగ్గర నుంచి వీళ్ళకి వస్తా ఉంది. ఇప్పటి వరకు వాళ్ళకి అర్థం కాని విషయాలు నువ్వు ఎలా తెలుసుకోగలుగుతున్నావు? పౌలు గారు చెప్పారు ఎబ్రీ పత్రికలో, చూడండి ఒకసారి ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము తీసారా? మొదటి నుంచి చదవండి ఒకసారి. పేజీ నెంబర్ చెప్పండి, ఇంక చెప్తూనే ఉన్నారు. 200 చెప్పండి, చదవండి. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ నెలకు కావాలి అతి పరిశుద్ధ స్థలమని విరారణకు. అందులో సువర్ణ గృహాలు అన్నదలు బంగారు రేపులతో తాపబడిన ఆ మండలంలో మండగల బంగారు గురించిన ఆహారం వేస్తారని ప్రబంధన బంగారులు ఉంది. దానిపై కరుణాపీఠం సంపంచిన నదిమగలు ఎదుగుతుంది. వచ్చి వివరంగా చెప్పవల్లపడదు. చూసారా ఏమంటున్నారు? ఘనంగా ప్రారంభం చేశారు మనసం గురించి చెప్పడం. ప్రత్యక్ష గుడాల గురించి ఘనంగా ప్రారంభం చేశారు. ఎక్కడైతే 2 కెరూబులు ఉన్నాయో ఆ 2 కెరూబుల దగ్గర కూర్చొని ఏమంటున్నాడు? ఈ 2 కెరూబులను గురించి ఇప్పుడు వివరముగా చెప్పవల్ల పడదు అని చెప్తున్నారు. ఆ 2 కెరూబులు ఏమయ్యా నువ్వు? ఆ కాలంలో పౌలు గారికి అర్థం కాలేదు. ఆ 2 కెరూబులు ఏమని ఎవరికి అర్థం కాలేదు. ఆ తామర యొక్క కుమారులు 2 కవలలో ఒకళ్ళు ఎందుకు ముందుకు వచ్చారు, బయటకు వస్తా ఉంటే ఇంకొక ఎందుకు లోపల ఆగుతున్నారు? ఎవరికి అర్థం కాలేదు ఈ లోకంలో. ఎందుకు యాకోబు ఏశావు 2 తల్లి గర్భంలో పెరిగాడో ఎవరికి అర్థం కాలేదు ఈ లోకంలో. యాకోబు ఏశావు 2 కూడా ఏం చేశారు? అక్కడ తల్లి గర్భంలో పెరిగిలేరు, మడిమ పట్టుకొని లాగుతున్నాడు యాకోబు. ఎందుకంటే నేను ముందు బయటకు వెళ్ళాలి, జ్యేష్ఠత్వం కోసం. శరీర సంబంధంగా చూశారు దాన్ని. లోకానికి అర్థం కాలేదు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు ఈ 2 కెరూబుల గురించి ఇప్పుడు వివరంగా చెప్ప వల్ల. ఈ పరిచర్య ఎలా జరుగుతుందో నాకు తెలియదు. ఈ పరిచర్య దేవుడు ఏ విధంగా సంఘాలు జరిగిస్తాడో నాకు అర్థం కాలేదు.
నిబంధన మంచం అయితే కనబడుతోంది. లోపల తెర కనబడుతోంది. సువర్ణ దోపర్తి కనబడుతోంది. బంగారంతో తాపబడిన మందసం కనబడుతోంది. ఆ పైన దాన్ని కమ్ముకొల్చిన 2 మహిమగా కెరూబులు ఉన్నాయి. వాటిని గురించి ఇప్పుడు వివరముగా కుదరదు. మరి ఎలా బ్రదర్? యేసుక్రీస్తు దగ్గర ఆగిపోతే మరి 2 కెరూబుల గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది బ్రదర్? దేవాజీ బ్రదర్, యేసుక్రీస్తు దగ్గర ఆగిపోతే మాకు యేసు చాలు అని ఆగిపోతే ఆ యొక్క పౌలు గారు అంటున్నారు ఈ 2 కెరూబుల గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు. మరి ఎప్పుడు చెప్పాలి? ఈ యొక్క 2 కెరూబుల గురించి చెప్పాలంటే ఇదిగో నిజంగా రాబోతున్న 2 దూతలు, ఆ 2 దూతలు వచ్చినప్పుడు మాత్రమే ఈ 2 కెరూబుల గురించి చెప్పగలం మనం. ఆ 2 దూతల యొక్క పరిచర్య, మిఖాయేలు పరిచర్య, గబ్రియలు పరిచర్య, క్రీస్తు పరిచర్య. ఆ క్రీస్తు పరిచర్య జరగకుండానే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. అక్కడ దేవుడు జరిగిన దాన్ని మాత్రమే బయలుపరుస్తున్నాడు. జరగని దాన్ని రహస్యంగానే ఉంచాడు ఆయన. ఆమె జరిగిన దాన్ని మాత్రమే ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా బయలుపరిచారు. జరగని విషయాలను ఆయన మౌనంగానే ఉంచాడు ఆయన. వారు మాట్లాడలేకపోయారు. యోహాను విన్నాడు పేరుని, ఉరుముల రహస్యాన్ని విన్నాడు. కానీ ఆయనకి ఏంటో అది ఎలా ఉందంట? గజిబిజిగా ఉందంట. అర్థం కాలేదంట. ఒక చోట యేసుక్రీస్తు నిలబడి ఉన్నప్పుడు, ఓ ప్రభువా నువ్వు నన్ను మహిమపరిచినప్పుడు నేను నిన్ను మహిమపరిచిని అని పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది. నేను నిన్ను మహిమ పరచితిని అనే స్వరం వచ్చింది. ఆ చుట్టూ ఉన్న వారికి ఎవరికి కూడా ఆ ఉరుము అర్థం కాల. దేవుని స్వరం అది ఎవరికి అర్థం కాల. కానీ ఆ స్వరంలో ఏమనుంది? నేను నిన్ను మహిమపరిచాను. వాళ్ళకి ఎవరికి అర్థం కాల. రహస్యంగా ఉంచాడు దేవుడు. వాళ్ళు అనుకున్నారట, అక్కడ రాయబడి ఉంది ఉరిమేను అనుకున్నారట. ఏదో ఉరిమేది అంతే, ఉరుము కదా అది. దాంట్లో దేవుని యొక్క స్వరం ఉంది. ఏమనుంది? నేను నిన్ను మహిమపరుస్తున్నా. ఎవరిని? యేసుక్రీస్తుని. దేవుడు ఆ యొక్క చరిత్రపై బయలుపరిచిన తర్వాత మాత్రమే ఈ లోకానికి బయలుపరుస్తూ వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు నీ కాలంలో సమస్తము, బైబిల్లో ఉన్న సమస్తాన్ని పోగు చేసి నీ ముందు ఆయన తీసుకొచ్చి పెట్టాడు ఆయన. నీకు రహస్యమైంది ఏది లేదు. ఇప్పుడు మనం గదిలో రహస్యంగా మాట్లాడుకునే మాటలు రేపు మిద్ది మీద మాట్లాడుకోవాల్సి ఉంటుందని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ కొంచెం లోపల పెట్టిన ఈ యొక్క దీపస్తంభం కింద పెట్టిన ఈ యొక్క దీపాన్ని రేపు పొద్దున బహిరంగంగా పెట్టబోతున్నాను చెప్పాడు యేసుక్రీస్తు. అది ఏ కాలమే అంటే అది మనం జీవించే కాలమే. గదిలో రహస్యంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు బహిరంగంగా మనం వినబోతున్నాం. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు ఈ 2 కెరూబుల గురించి వివరముగా వల్ల పడదు. మరి ఎవరు చెప్పాలి బ్రదర్? మాకు బ్రహ్మ అవసరం లేదండి, అయితే మీరు చెప్పండి 2 కెరూబుల గురించి. మాకు తామస అవసరం లేదండి, అయితే మీరు చెప్పండి ఆ 2 కెరూబుల గురించి. చదవండి ఒకసారి. సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే ప్రధాన ఒక్కడి రక్తము ఆ రక్తము తన కొరకు ప్రజల అక్కడ పౌలు గారు మళ్ళొక విషయం తెలియదు అంటున్నారు. చూస్తున్నారు బ్రదర్? పౌలు గారు మరొక విషయం తెలియదట. దేనిలో? ప్రత్యక్ష గుడారంలో. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు ఎవరికైనా ప్రత్యక్ష గుడారంలో ఏ వస్తువుకైనా అర్థము తెలియకుండా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా బ్రదర్? నీకంటే ముందుకు వచ్చిన పౌలు చివరి అపోస్తలుడు, 10,000 ఆత్మలు రక్షించినట్టుగా గొప్ప యోధుడు, అనేక దేశాలను దాటుతూ మరి సువార్తను ప్రకటించిన గొప్ప విశ్వాసి, రోమ ప్రభుత్వానికి తన శిరస్సుని సులువుగా అప్పగించేటువంటి ఒక నిజమైన ఒక హతసాక్షి పౌలు అంటున్నాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే మార్గం నాకు తెలియలేదు. ఎందుకు తెలియలేదంటే నేను ఇంకా మొదటి గుడారంలోనే ఉన్నాను. మనం ఇంకా మొదటి గుడారంలోనే ఉన్నాము. 2వ గుడారం లోపలికి వెళ్ళే మార్గము అర్థం కాలేదు. మరి ఎలా బ్రదర్? పౌలు గారికి అర్థం కాని కెరూబులు, పౌలు గారికి అర్థం కాని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే మార్గము ఎలా తెలుసుకోవాలి?
యేసుక్రీస్తు తర్వాత పరిచయం లేదు అన్న వాళ్ళకి బహిరంగంగా మనం సవాల్ చేస్తా ఉన్నాము. ఆ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఆ పౌలు గారు చెప్తున్నారు, 2 కెరూబుల గురించి వివరంగా చెప్పలేదు నేను. ఇదిగో అతి పరిశుద్ధ స్థలంలోంచి మొదటి గుడారంలోంచి రెండవ గుడారానికి వెళ్ళడానికి మార్గము నాకు తెలియదు. మరైతే పౌలుకే తెలియలేకపోతే నేటి క్రైస్తవ సంఘానికి అతి పరిశుద్ధ స్థలంలో మనసు ఉంది, షకిన గ్లోరీ ఉంది, ఓ ప్రత్యేక వ్యక్తి దానిలోకి వెళ్ళాలి అక్కడ. మరి పౌలు గారికి తెలియని ఆ యొక్క ద్వారము నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పౌలు యొక్క బోధనలు నమ్మే నీవు పౌలు గారికి అర్థం కాని ఆ ద్వారానికి నువ్వు లోపలికి వెళ్తావు. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు తర్వాత వర్తమానం ఉంది, క్రీస్తు మరణం తర్వాత మరలా వర్తమానం ఉంది. ఈ చివరి కాల సమయంలో ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో వదిలివేయబడిన సంగతులున్నవో వాటన్నిటిని పోగు చేయడానికి ఏలియా ఆత్మ ఈ భూమి మీదకి రావాల్సి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఏలియా ఆత్మ క్రీస్తు తామస్య రూపంలో వచ్చింది. ఆ ఆత్మ ఇప్పుడు సంఘంలోనికి ప్రవేశించింది. ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది? ఇప్పుడు సంఘంలో ఉంది. ఏలియా ఆత్మ నీలో ఉంది. ఇప్పుడు ఆ మర్మాలు బయలుపరిచే ఆత్మ ఇప్పుడు నీలో ఉంది. ఆ మరుగుపరుచుకునే యెహోవాని వెదికి పట్టుకునే ఆత్మ ఇప్పుడు నీలోనే ఉంది. అపోస్తులకు అర్థం కాని మర్మాలు, వాళ్ళు గ్రహించాలని విషయాలు, పాత్రమైన ప్రవక్తలకు అర్థం కాని విషయాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాయి. నువ్వెలా తెలుసుకోగలుగుతున్నావు? నువ్వెలా తెలుసుకోగలుగుతున్నావు అంటే నీవు తలరాయితో అతుకబడి ఉన్నావు. అది నీ గొప్పతనం, నా గొప్పతనం కాదు. మన యొక్క స్థానము తలరాయితో. నేనుండు స్థలంలోనే మీరును ఉండులాగున. ప్రభుకి స్తోత్రం కలుగాక. నేను ఏ స్థలంలో ఉంటున్నానో మీరు అక్కడ ఉండిపోతున్నారు. కాబట్టి నేనేం చెబుతున్నారో ఈ ప్రపంచంలో అందరికంటే ముందుగా మీరు గ్రహించబోతున్నారు. కాబట్టి ఆయన ఈ యొక్క తలగా ఏం ఆలోచిస్తున్నాడో ముందుగా అది మనకే అవసరం ఉంది. మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఆ పౌలు గారికి అర్థం కాని 2 కెరూబులు మనం వేసి బొమ్మలే చూపిస్తున్నాం ఇక్కడ. ఆ పౌలు గారికి అర్థం కాని ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే మార్గము క్రీస్తు తామస్ గారు ఎప్పుడో బొమ్మ చేయించారు. ఆ అతి పరిశుద్ధ స్థలం అనగా ఏది కాదు, ఒక మానవుని యొక్క శరీరము. ఆనాడు మొదటి గుడారం పైన మొదటి గుడారంలో ఆ యేసుక్రీస్తు యొక్క ఆ శరీరానికి రూపంగా ఉన్నటువంటి ఆ మొదటి గుడారము ఆ యేసుక్రీస్తు యొక్క శరీరానికి రూపంగా ఉంది. అదేవిధంగా రెండవ గుడారము ఎవరికి గుర్తుగా ఉంది? క్రీస్తు బ్రహ్మం యొక్క శరీరానికి గుర్తుగా ఉంది. క్రీస్తు బ్రహ్మం రాకమునిపే పౌలు గారు మార్గంలో చెప్తారు బ్రదర్, ఆయన రావాల్సి ఉంది. ఆయన రావాలి. రెండవ రాకడలో ఆయన రావాలి కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన తర్వాత మరలా రెండోసారి పరిచర్య జరగాలి. ఆ పరిచర్య జరిగినప్పుడే ఆ 2 కెరూబులు అర్థం అవుతాయి. అందుకోసం పౌలు గారు అంటున్నారు, ఈ యొక్క 2 కెరూబుల గురించి చెప్పడానికి వివరంగా చెప్పడానికి సమయం లేదు, బలపడదు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మార్గం నాకు బయలుపరచబడలేదు. పరిశుద్ధాత్మ నాకు దాన్ని బయలుపరచలేదు. అపోస్తలుడైన పౌలు గుర్తించలేని విషయాన్ని నీవు గుర్తించవు. హల్లెలూయా. పౌలు గుర్తించలేని వాక్యాన్ని నువ్వు గుర్తిస్తా ఉన్నావు ఈ రోజున. అక్కడ చిన్న గుడారంలో కూర్చొని పౌలు చెప్పని సంగతులు, పౌలుకి అర్థం కాని సంగతులు, అపోస్తలుకి అర్థం కాని సంగతులు ఇక్కడ కూర్చొని నువ్వు గ్రహించగలుగుతా ఉన్నావు. కారణము యేసు నిలబడిన స్థలములో నీవు నిలబడి ఉన్నావు. యేసు నిలబడిన చోటే నీ స్థానం ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమైపోయి ఉన్నామంటే ఇది ఒక పరిపూర్ణమైన మానవుని యొక్క స్వరూపము. యేసుక్రీస్తు సిద్ధపరిచిన స్థలము ఇదే. హల్లెలూయా. ఈ యొక్క స్థలమే దేవుని యొక్క నివాస స్థలం అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క స్థలము పైనే ఆయన అక్కడ తలరాయిగా ఉన్నాడు ఆయన. అందుకోసమే ఈ యొక్క క్రీస్తు తామస్ ఇప్పుడు మనకి ఏమై ఉన్నాడు? ఇప్పుడు శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు సంఘంలో ఉన్నాడు ఆయన. ఆయన తన స్థానానికి హెచ్చించబడ్డాడు. ఆయన మిగిలిన ఈ యొక్క బాడీ అంతా కూడా సంఘమై ఉన్నది. ఈ సంఘము ఎత్తబడిన తర్వాత పరలోకం నుంచి దిగి వస్తుంది. మరలా ఈ సంఘం ఎత్తబడిన తర్వాత మరలా పరలోకం దిగి వస్తుంది. ఒకసారి చూడండి పరలోకం నుంచి ఎలా దిగి వస్తుందో. ప్రకటన 19వ అధ్యాయము. ఇరవై 21వ అధ్యాయము 9వ వచనం.
దేవుడు మాట్లాడే పట్టుకొని ఉన్న 7 జాగ్రత్తలు వచ్చి పెళ్లి కుమార్తెను అనగా పిల్లల యొక్క భార్య ఎదుగుదలనేది నాతో చెప్పి ఆత్మవసరమైన ఎంతైనా గొప్ప పర్వతము మీదకి పోయి దర్శనము వాళ్ళు పరిశుద్ధ పట్టణం దేవుని మెచ్చగలంటే పరలోకమైన దేవుని యొక్క నాకు చెప్పాను. దాని అందరి వెలుగు కర్తగా అమూల్య రత్నము కోరలేదు. ఆ పట్టణమునకు ఎంతైనా గొప్ప వ్యాపారం ఆ కుటుంబం యొక్క గోత్రముల నాశములు ఆ కుటుంబల చాలు చాలు. ఒక దూత యాహాను దగ్గరికి వచ్చాడు, చెప్తా ఉంది, ఇదిగో యాహాను, గొర్రె పిల్ల యొక్క పెళ్లి కుమార్తెను చూపిస్తాను, ఒకసారి రా. గొర్రె పిల్ల యొక్క పెళ్లి కుమార్తెను చూపిస్తారా అని పిలిచాడు. యాహాను గబగబా వచ్చాడు. గొర్రె పిల్ల యొక్క పెళ్లి కుమార్తె అంటే ఎలా ఉంటుందో ఆశ్చర్యంగా ఆసక్తిగా వచ్చాడు ఆయన. యాహాను చూస్తున్నప్పుడు ఆ దూత చూపిస్తున్నాడు. ఆ యొక్క దూత చూపించే సమయంలో పరలోకము నుంచి అలంకరించబడిన యెరూషలేము అనే పట్టణము, నూతనమైన యెరూషలేము అనే పట్టణము పరలోకం నుంచి ఎలా దిగి వస్తా ఉంది? దగ్గ మెరుస్తూ దిగి వస్తా ఉంది. హల్లెలూయా. యాహాను అనుకుంటున్నాడు పెళ్లి కుమార్తె అంటే ఏదో ఒక స్త్రీ అనుకున్నాడు ఆయన. కానీ వచ్చేది ఎవరు? యెరూషలేము పట్టణము. ఏంటి ఆ పట్టణము? సంఘమై ఉన్నది. హల్లెలూయా. అబ్రహాము ఏ పట్టణము కోసము దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అన్నాడు, ఆయన చేతులు దేనికి పునాదులు వేసినవో ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. ఏ చేతులకు పునాదులు వేసినయో ఏ పట్టణం అయితే నిర్మించబడుతుందో అబ్రహాము ఈ పట్టణం కోసమైనా ఎదురు చూశాడు. అంటే అబ్రహాం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. యాహాను ఆ యొక్క పెళ్లి కుమార్తె పరలోకం దిగి వచ్చినప్పుడు అలంకరించబడిన పెళ్లి కుమార్తె దగదగ మెరుస్తూ ఆయన సూర్యకాంతి పద్మరాగంతో అలంకరించబడి పరలోకం దిగి వస్తా ఉంది ఆమె. హల్లెలూయా. ఎందుకు అంటే పరిపూర్ణమైన క్రీస్తు యొక్క తత్వము తలరాయి పైన ఆయన యొక్క వెలుగు, ఆ షకిన గ్లోరీ సంఘం అంతటి మీదకే వచ్చింది. ఇప్పుడు దానికి గొర్రె పిల్లయే దానికి దీపము. దానికి బాగా చీకటి లేదు, ఇక పగలైనను రాత్రైన దానికి లేదిక. ఎవరికి? ఏదైతే ఈ పట్టణం ఉందో ఈ పట్టణంలో నివాసం చేసిన వారికి పగలు రాత్రి తేడా తెలియదు బ్రదర్. అసలు మీకు పగలు రాత్రి తేడా తెలీదు. సూర్యుడైనను చంద్రుడైనను అవసరం లేదు. ఎందుకని? గొర్రె పిల్లయే దీపం. ఇక్కడ పైన తలరాయిగా ఉన్నది ఎవరు? గొర్రె పిల్ల. క్రీస్తు తలరాయిగా ఉన్నాడు. ఈ గొర్రె పిల్లయే సంఘానికి ఇప్పుడు దీపమై ఉన్నది. ఇప్పుడు నువ్వేమైపోయావు? ఉన్నావు పరిపూర్ణంగా వాక్యం అయిపోయావు. క్రీస్తు లాంటి స్వచ్ఛతగా నీలోకి వచ్చేసింది. ఇప్పుడు క్రీస్తు అయితే ఎక్కడైతే ఉన్నాడో నీవు కూడా అక్కడే నివాసమై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలిగాక క్రిస్మణం గారు చెప్పారు, యేసు క్రీస్తుని చూడడానికి ఆ కాలంలో నికోదేము ఆశించాడు. ఎవరు ఆయన? నికోదేము. ఎవరు? ఇశ్రాయేలు యొక్క బోధకుడు. నికోదేము యేసును చూడాలనుకున్నారు. ఎందుకు చూడాలనుకున్నారు? ఆయన యేసు నికోదేము చూడాలన్నంతగా తన జీవితాన్ని జీవించాడు ఆయన. ఆయన ఎవరో ఒకసారి కలవాలి అనేంతగా యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా జీవించాడు ఆయన. అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆయన కలుసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆయనతో అంటున్నాడు, ఓ ప్రభువా, నువ్వు దేవుని యొద్ద నుంచి దిగి వస్తే తప్ప ఈ కార్యాలు నువ్వు చేయలేవని నేను ఎరిగి ఉన్నాను. నికోదేము చూడాలనుకునే విధంగా యేసుక్రీస్తు తన జీవితాన్ని కొనసాగించాడు. గమనియాలు, మీరు ఎందుకు వేస్తారు? మీరు ఎందుకని దూషిస్తున్నారు? మీరు ఎందుకని అవమానిస్తున్నారు? ధర్మశాస్త్రం చెబుతా ఉంది. ధర్మశాస్త్రం ప్రకారంగా మనుషులందరి కోసము ఒక వ్యక్తి ప్రాణం పెట్టాలని ధర్మశాస్త్రం బోధిస్తా ఉంది. ఒకవేళ ఆ వ్యక్తి ఇతరే ఉంటే కనుక మీరు పాపంలో పడిపోతుంది. చూసారా? గమలీయేలు కూడా ఆయన చూడాలనుకున్నాడు. గమలీయేలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చాడు. యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధంగా జీవించారు చూడండి. ఇప్పుడు నీవు కూడా ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క వెలుగులో ఉన్న నీవు కూడా యేసుక్రీస్తు యొక్క స్వచ్ఛత కలిగిన వాడివై ఉండాలి. ఆయన మెచ్చుకునే విధంగా గమలీయేలు మెచ్చుకున్నాడు యేసుక్రీస్తుని, నికోదేము మెచ్చుకున్నాడు యేసుక్రీస్తుని, ఏ రోజు చూడాలనుకున్నాడు ఆయన్ని. అవునా?
ఓ నేను ఆయన ఒకసారి చూడాలి, ఆ యొక్క మెసేజ్ నేను ఒకసారి కనుగొనాలి, ఒకసారి ఆయనతో మాట్లాడాలి, ఒకసారి కలవాలి నేను ఆశించాడు ఆయన. స్ఫుటంగా చెప్తున్నారు, ఈ కాలంలో ఆ కాలంలో యేసుక్రీస్తు మరి వాక్యముగా ఉన్నారు, ఈ కాలంలో నీవు వాక్యముగా ఉన్నావు. ఇప్పుడు ఈ కాలంలో నీవు ఈ యొక్క లోకము మెచ్చుకునే విధంగా నీ దగ్గర వాక్యం ఉంది అని గుర్తించే విధంగా నీ యొక్క ప్రవర్తన ఉండాలి. ఎందుకంటే నీవు యేసుక్రీస్తు ఉన్న స్థలంలో ఉన్నావు, నీవు ఆయనతో కలపబడి ఉన్నావు, నీవు ఆయనతో కనెక్ట్ అయి ఉన్నావు, నీవు ఆయనలోంచి జీవము పరిపూర్ణంగా నీ మీదకి వస్తా ఉంది. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగుగాక. అందరు నిద్ర వస్తుందండి, అందరికి నిద్ర వస్తుందా బ్రదర్? ఎంత టైము? 10గా బ్రదర్? మీకు రావట్లేదు, ఎర్మలో సైలెంట్గా కూర్చున్నారు. కొంతమంది బయటికి వెళ్ళి కూర్చున్నారు కుర్చీలో, నిద్రపోతున్నారు, మరి ఏం చేస్తున్నారో తెలియదు బయట. యెహోవా దేవుడు బ్రహ్మ రూపములో గణిత ప్రభావములు ఆయనకే. హల్లెలూయా. ఈ కాలంలో బయలుపడ్డారు స్తుతియు మహిమా ఆయనకే చెల్లించేదాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఆమేన్ సర్వ సత్యములోకి నడిపించును. సాయంకాలపు వెలుగుగా యూదా గోత్రపు సాయంకాలపు వెలుగుగా యూదా గోత్రపు సింహమై 7 ముద్రలు విప్పి ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా బ్రహ్మ రూపములో స్తుతియు మహిమా ఘనత ప్రభావములు ఆయనకే చెల్లించేదాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు సొంత కుటుంబ సభ్యులే ఆయన ద్వేషించారు. శాస్త్రులు పరిశీలన సర్దుకేలు విలేస్తారన్న భయముతో, ఓ యేసు నీ వర్తమానం దయచేసి ఇక్కడ నుంచి తీసేయి, నువ్వు బయటికి వెళ్ళి బోధించుకో. వాళ్ళు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆయన ఆ ఇంటిని విడిచి ఆయన బయటకు వచ్చారు, బయటికి వెళ్ళి వర్తమానం వచ్చారు. ఆయన క్రీస్తు బెణం ఈ లోకానికి వచ్చినప్పుడు తన సొంత ప్రజలే ఆయన ద్వేషించారు. మద్యం సేవించలేదని తండ్రి ఆయన్ని ద్వేషించారు. ఓ తండ్రి ఆ సిగరెట్ తాగలేదని స్త్రీ ద్వేషించింది, ద్వేషించబడ్డారు. తన సొంత కుటుంబ సభ్యులు ఆయన ఏం చేశారు? ద్వేషించారు. అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? ఒక పేపర్లో తన యొక్క షర్ట్ని చుట్టుకొని బయటకు వచ్చారు. ఆయన
యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎలాంటి అనుభవం ఎదురైందో, అలాగే క్రీస్తు బెణం కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్న సమయంలో ఆయనకు కూడా అలాంటి అనుభవం ఎదురైంది. ద్వేషించబడ్డారు. ఆయన అక్కడ సువార్తను ప్రకటిస్తుంటే ఆయన్ని సొంత ప్రజలే ద్వేషించారు, సొంత కుటుంబ సభ్యులే. ఇక్కడ ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే సొంత కుటుంబ సభ్యులు, సొంత ప్రజలే ఆయన ఇక్కడ ద్వేషించారు. ఇప్పుడు నీకు కూడా అంతే జరుగుతుంది. సత్యాన్ని పట్టుకున్న ప్రతి ప్రజలు ఆ కాలంలో తిరస్కరించబడిన వారుగా ఉంటారు. తిరస్కరించబడిన వారుగా ఉంటారు. ప్రతి కాలంలో కూడా వాక్యాన్ని వెంబడించే ప్రజలు ఎలా ఉన్నారు? తిరస్కరించబడిన వారుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయితే నీ యొక్క దుఃఖము సంతోషంగా మార్చడానికి దేవుడి లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. సునమీరాలు ఎంతో మరి ఆ యొక్క గారభంగా పెంచుకుని లేక పుట్టిన కుమారుడు. ఆ కుమారుడు పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ ఎండదెబ్బ తగిలి ఆ కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడు. తీసుకుని పోయి వెళ్ళి ఆ యొక్క ప్రవక్త యొక్క మంచం మీద పడుకోబెట్టింది. వెళ్ళి ఆ సునమీరాలు ఇంటి పైన ఉన్నట్టుగా ఆ చిన్న గదిలో ఈ చనిపోయిన బాబుని పడుకోబెట్టింది. గబగబా ఎక్కడికి వెళ్ళింది? ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. తన మనసులో దుఃఖము, నా చిన్న కుమారుడు చనిపోయాడే, దుఃఖము. కానీ అది కనపడకుండా వెళ్ళిపోయింది అక్కడికి. ప్రవక్త మాట్లాడింది, ప్రవక్త తీసుకొని వచ్చింది ఆమె యొక్క విశ్వాసము. ప్రవక్త ఆ మేడ గదిలోకి వెళ్ళాడు. ఆ ప్రవక్త చనిపోయిన ఆ బాబుని తిరిగి లేపాడు. అప్పటి వరకు ఆ యొక్క కుటుంబంలో అందరూ ఏముంది అక్కడ? దుఃఖము, విషాదము. కానీ ప్రవక్త ఇంటికి వచ్చాడు, ఏమొచ్చింది? దుఃఖము సంతోషమైపోయింది. వారింట్లో ఉన్న దుఃఖం ఏమైపోయింది? సంతోషంగా మార్చబడింది. ఇప్పుడు ఎవరి ఇంట్లో అయితే ప్రవక్త యొక్క వర్తమానం ఉంటుందో, ఎవరైతే ప్రవక్త వారి ఇంట్లోకి ఆహ్వానిస్తారో వారి యొక్క ప్రతి దుఃఖము, ప్రతి నిట్టూర్పు, ప్రతి కన్నీరు వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నీ దుఃఖం ఎలా మారిపోతుంది? సంతోషంగా మార్చబడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు సింహబోన్లో ఉన్నారు. చేయని ఆ యొక్క కావాలని కొట్టెతో దానియేలు తీసుకుని పోయి ఆ సింహాల బోన్లో వేశారు. దానియేలు చంపాలనుకున్నారు కావాలని. దానియేలు దుఃఖముఖంతో ఉన్నాడు కాక ఆ దాంట్లో ఆ సింహపు బోన్లో వాళ్ళందరూ అనుకుంటారు, దానియేలు యొక్క ఎముకలు మొత్తం కూడా తినేసి ఉంటే ఇక మనకి ఏమి దొరకవు అని అనుకున్నారు వాళ్ళు. కానీ దానియేలు యొక్క సింహము ఆ బోన్లో దానియేలు యొక్క దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు అక్కడ. దానియేలు యొక్క హృదయము దుఃఖముతో ఉన్న దానియేలు యొక్క హృదయము ఎప్పుడైతే దేవుడికి వచ్చాడో, ఎప్పుడైతే దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నారో అప్పుడు ఏమైపోయింది? అక్కడ సంతోషం వచ్చేసింది. దుఃఖపడుతున్న దానియేలుకి సంతోషం వచ్చేసింది. దుఃఖం ఎగిరిపోయింది. అక్కడ మీకున్న కన్నీరు, నిట్టూర్పు అన్ని కూడా ఎగిరిపోతాయి. యెషయా ఆయన చెప్తున్నాడు, ఆయన మీకు ఆ బూడిదకి ప్రతిగా మీకు ఏమిస్తాను? పూదండని ఇస్తాను. మీరు ఇప్పుడు దాకా బూడి తీసుకున్నారు మీరు, కానీ మీకు పూదండని ఇస్తాను నేను. గొప్ప పేరుని ఇస్తాను ఈ లోకంలో నీకు. ఎలాంటి పేరంటే క్రీస్తు లాంటి స్వచ్ఛత కలిగిన వారనే పేరు మీకు ఇస్తాను నేను. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో వాక్యాన్ని, యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రకటించే సమయంలో ద్వేషించబడ్డారు. అదేవిధంగా క్రీస్తు బెణము వాక్యాన్ని ప్రకటించే సమయంలో ద్వేషించబడ్డారు. ఇప్పుడు నీవు ఈ లోకానికి రెండవ రాకడ గురించి ప్రకటిస్తూ ఉంటే నిన్ను కూడా ఈ లోకము ద్వేషిస్తా ఉంది. నీ దుఃఖము, ఇప్పుడు ఎటువైపు చూసిన అవమానాలు, నిందలు అన్ని భరిస్తా ఉన్నావు నీవు. కానీ ఆయన వచ్చినప్పుడు, మెస్సియా ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో రాజులకు రాజుగా ఈ తలరాయి కనబడుతున్నప్పుడు నీ దుఃఖము ప్రతిది కూడా ఏమైపోతుందంట? ఎగిరిపోతుంది. ఆ స్త్రీ ఎప్పుడైతే నరుడు పుట్టాడో ఆ యొక్క తనకున్న ప్రసవ వేదన మొత్తం మర్చిపోతుంది. సంఘం ఇప్పుడు ప్రసవ వేదన పడుతూ వచ్చింది. ఒక శిశువు, ఈ యొక్క 3వ కాన్పులో మరొక శిశువు పుట్టాడు. ఇప్పుడు ఈ యొక్క శిశువు ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఈ యొక్క వేదన అంతా కూడా మర్చిపోతుంది. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిజమైన యొక్క సంఘం ఎక్కడైతే ఉందో వారి యొక్క దుఃఖము, వారి యొక్క నిట్టూర్పు, వారి మరణము అంతా కూడా ఎగిరిపోబోతుంది. ఆ నాబాలు వలె చూడండి, నాబాలు ఆ దావీదుకి ఇవ్వాల్సినట్టుగా దావీదు అన్ని రకాలుగా నాబాలను ఆదుకున్నాడు అక్కడ అరణ్యంలో. ఆ నాబాలు యొక్క గొర్రెలు దొంగలు బంతిపట్టుదల ఎత్తుకొని ఆ నాబాలు యొక్క పశువుల్ని ఎవరు ఎత్తుకుపోకుండా ఆ దావీదు అరణ్యంలో కాపలా కాశాడు. కాపలా కాసి నా సైన్యానికి ఆహారం లేదు, కొంచెం ఆహారం పంపించు నాబాలు అని వర్తమానం పంపించాడు. నాబాలు అంటే అర్థం ఏంటి? మోటివాడు, మొరటివాడు అని అర్థము. దావీదు తన యొక్క పశువులలో, తన ఆస్తిలో ఏది పోకుండా కాపలాగా ఉండి నాకు కొంచెం ఆహారం పెట్టమని దావీదు అడిగితే నాబాలు ఏమన్నాడు తెలుసా? ఎవరదు దావీదు? అతను నేనెందుకు పెట్టాలి? అతను నాకు యజమానుడా? అతను నేను ఆహారం ఇవ్వాలి? నేను ఇవ్వను అని చెప్పాడు.
దానికి ఆ యొక్క విషయము దావీదు తెలిసింది. ఆయన ఖడ్గముతో సైన్యముతో నాబాల్ని చంపడానికి వస్తున్నాడు. ఆయన సైన్యముతో నాబాల్ని చంపడానికి వస్తున్నాడు. ఆయన ఆ మొరటివాడిని చంపడానికి వస్తున్నాడు. ఆ మొండివాడిని చంపడానికి వస్తున్నాడు. ఆయన తీర్పు తీసుకోడానికి వస్తున్నాడు. ఆయన ఆ సమయంలో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నాబాలు యొక్క భార్య ఎవరమే? అబీగయీలు. అబీగయీలు అంటే అర్థం ఏంటి? రూపవసి, అందమైన స్త్రీ, సుబుద్ధి కలిగిన స్త్రీ. ఈ యొక్క అబీగయీలు ఎప్పుడైతే ఇదిగో తన ఇంటికి తీర్పు వస్తుందో ఎరిగి ఉందో, ఎప్పుడైతే ఇదిగో దావీదు ఆగ్రహంతో ఒక సైన్యముతో ఆయుధాలతో వస్తాడని చెప్పి అబీగయీలు ఉందో, వెంటనే ఆమె ఏం చేసింది? ద్రాక్ష గెలలాడలు, రొట్టెలు, కొన్ని ఆహార వస్తువులు ఇవన్నీ పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎదురుగా వెళ్ళిపోయింది దావీదుకి. ఓ నీ యొక్క దాసుని, నీ యొక్క ప్రాణాన్ని ప్రియమైనదిగా ఉండనిమ్ము. చూసారా? ప్రభుకి స్తోత్రం కలగగా క్రీస్తు రుణం చెప్తున్నారు. ఆయన యొక్క దావీదు ఆ యొక్క తీర్పు అబీగయీలు ఇంటి మీద పడకుండా ఎవరు ఆపారు? అబీగయీలు ఆపింది. లేదంటే నాబాలు యొక్క కుటుంబం మొత్తం ఏమైపోయేది? నాశనం చేయడానికే వచ్చాడు ఆయన. కానీ ఆ యొక్క నాబాలు యొక్క కుటుంబాన్ని కాపాడింది ఎవరు? అబీగయీలు. ఇప్పుడు దేవుడు ఈ యొక్క దీన్ని శపించాలి, నాశనం చేయాలి. కానీ ఈ లోకంలో ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ నిజమైన అబీగయీలు ఉంది. తీర్పు రావడానికి ఆమె ఏం చేస్తా ఉంది? అడ్డుపడుతూ ఉంది. తెస్సలోనికీ పత్రికలో అక్కడ ఆగింది. ఎప్పుడైతే పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో అప్పుడేం జరుగుతుంది? దీని మీదకి అడ్డగించే వరకు మాత్రమే దేవుని యొక్క తీర్పు, యొక్క సాతాను యొక్క పరిపాలన దీని మీదకి రాకుండా, దేవుని యొక్క ఉగ్రత దీని మీదకి రాకుండా ఎందుకు ఆగుతుందంటే, ఇక్కడ వాక్యాన్ని ఎరిగినటువంటి ఒక రూపవసిన సంఘము, సుబుద్ధి కలిగిన సంఘము ఈ లోకంలో ఉంది. అబీగయీలు ఈ లోకంలో ఉంది. ఆమె ముందుగానే దావీదుకి మర్యాదగా వెళ్ళిపోయింది. ఆమె అక్కడికి ఎదురుగా వెళ్ళిపోయింది. అయ్యా, నీ దృష్టికి నా ప్రాణాన్ని ప్రియమైనదిగా ఉండనిమ్ము. హల్లెలూయా. అవునా బ్రదర్? మీరు ఎదుర్కొంటున్నారా దావీదుని? దావీదు ఏమంటాడు ఇక్కడ సమయంలో? ఈ రాజ్యం, యెహోవా రాజ్యము దావీదుది, దావీదు యొక్క సంతతిదే. ఇప్పుడు ఈ రాజ్యం ఎవరిది? దావీదు యొక్క సంతతి యొక్క రాజ్యము. ఇప్పుడు నీదే యొక్క రాజ్యము. కాబట్టి అబీగయీలు నాబాలు ఇంటి మీదకి రాబోయే ఉగ్రతని అబీగయీలు అడ్డుకుంది. ఈ ప్రపంచం నాశనం అయిపోవాలి. ఒక్క అనుభవంతో వాళ్ళు వేస్తే, ప్రతి దేశం దగ్గర అనుభవాలు ఉన్నాయి. ఏ దేశమైనా సరే ఒక్క అణుబాంబు కన్నా విసిరితే మొత్తం ఏమైపోద్ది? ప్రపంచం మొత్తం నాశనం అయిపోద్ది. కానీ అడ్డుకునేది ఎవరు? అబీగయీలు. తీర్పు రాకుండా అడ్డుకునేది అబీగయీలు అడ్డుకుంటూ ఉంది. ప్రియమైనదిగా ప్రభువా, మా యొక్క ప్రాణాలు నీకు ప్రియమైనదిగా ఉండనేమో. అబీగయీలు అడ్డుకుంటూ ఉంది. సహోదరుడా, మొరటి వాడిలాగా నువ్వు ఉండొద్దు. రూపవసిలాగా, సుబుద్ధి కలిగిన వాడిగా నీ ఉండు. కానీ ఒకవేళ దేవుడు తప్పించినా కూడా దావీదు ఆగిపోయాడు. నాబాల్ని చంపకుండా దావీదు ఆగిపోయాడు. కానీ దేవుడు నాబాల్ని మొత్తాడు. ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఎవరైతే నీ యొక్క దృష్టికి నా ప్రాణాన్ని ప్రియముగా ఉండమని అబీగయీలు అడిగిందో, నాబాల్ చనిపోయిన తర్వాత అబీగయీలు దావీదు యొక్క భార్య అయిపోయింది. ఇవన్నీ మాటల కథ కాదు బ్రదర్, స్టోరీలు పెట్టల దేవుడు. ఈ చివరి కాల సమయంలో దేవుడు సంఘంలో దేన్ని సాధించబోతున్నాడో, ఏది ఆయన సాధించి ముగించారో, ఏది జరగబోతుందో, సంఘము మరియు క్రీస్తు వారి మధ్య జరిగేటువంటి కార్యాలని పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టించాడు ఆయన. స్వయంగా చెప్తున్నారు, నీ జీవము జీవ గ్రంథము అనే సూట్ కేసులో భద్రపరచబడిందంట. నీ జీవం ఎక్కడుంది? జీవ గ్రంథం అనే దాంట్లో భద్రపరచబడి ఉంది. కాబట్టి మీరు ఎక్కడున్నారా అంటే, మీరు తక్కువగా మిమ్మల్ని మీరు అంచనా వేసుకోకండి. మీరు మీ స్థానంలోకి వచ్చి నిలబడండి. మీరు ఎక్కడున్నారంటే, యేసు క్రీస్తు ఎక్కడైతే ఉన్నారో మీరు అక్కడే ఉన్నారు. ఆయన చెప్పారు, నేనుండు స్థలంలో మీరు ఉండులాగా. ఆయన అంటున్నాడు, నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును మీరు విశ్వాసం ఉంచండి. స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన. పిలుపు అడుగుతున్నాడు, ప్రభువా తండ్రి తండ్రి అంటున్నావు కదా, ఎవరు ఆ తండ్రిని? నిన్ను చూసాం, మాకు భాగ్యం కలిగింది, ఆ తండ్రి కూడా మాకు చూపించు, మాకు అంతే చాలు, ఇక మాకేం అవసరంలే. పిలుపు అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, పిలుపు, నేను ఎంత కాలము నీ యొద్ద ఉండి నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం కలుగాక.
ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో ఇదిగో మీరు నా తండ్రి పేరుతో ప్రార్థన చేయమని నేను మీకు చెప్పట్లేదు. ఆ కాలంలో మీరు నా పేరుతో మీరు తండ్రిని ఏది అడిగినా దాన్ని మీకు ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన ఇంక మన తండ్రి గురించి ఎత్తాల్సిన అవసరం లేదు. ఇక డైరెక్ట్ గా నా పేరుతో మీరు అడగమని చెప్తున్నాడు ఆయన. కానీ కొంతమంది బ్యాచ్ బయలుదేరారు. ఏమని? కుమారుడు నామాన్ని బట్టి తండ్రి నామాన్ని అడగాలట. కుమారుడు నామాన్ని బట్టి తండ్రి నామాన్ని అడగాడు. కేసుకుని చెప్తున్నారు, ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో మీరు నన్ను అడిగినప్పుడు తండ్రిని వేడుకుంటానని మీకు చెప్పట్లా. మీరు నా పేరట ఏది అడిగినను అది మీకు అప్పుడే అనుగ్రహించబడుతుంది. మీరు ఇదివరకు ఎప్పుడు నా పేరట మీరేం అడగలేదు. మీ దుఃఖము సంతోషం అగినట్లుగా, హల్లెలూయా, మీ దుఃఖము సంతోషం అవ్వాలంటే నా పేరుతో మీరు అడగండి. మీ కన్నీరు పోవాలంటే నా పేరుతో మీరు ప్రార్థన చేయండి. స్వరంగా అంటున్నారు, నా పేరులో కాదు, శాబినో క్యానియన్ లో పలుకుబడిన ఆ యొక్క పేరులో. ఆయన అంటున్నారు, నేను నా యొక్క నామంలో రావట్లేదు. శాబినా క్యానియన్ లో ఏదైతే వచ్చిందో ఆ శాబినా క్యానియన్ ఆధారంగా మీ మధ్యకి వస్తా ఉన్నాను నేను. ఆ శాబినా క్యానియన్ ఏమొచ్చింది? ఖడ్గం వచ్చింది, అధికారం వచ్చింది. ఎవరిచ్చారు అధికారం? మనకి దేవుడే పరిపూర్ణంగా అధికారం ఇచ్చాడు. ఆ దేవుని పేరులో నేను మీ మధ్యకి వస్తా ఉన్నా. మీరు ఇప్పటివరకు నన్ను ఏం అడగలేదు. మీరు నా పేరట ఏమి అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా మీరు నా పేరట అడగండి. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే దేవుని యొక్క పేర్లో మీరు ప్రార్థన చేయాలి. ఏ పేరులో? తండ్రి పేరులో కుమారునో, కుమారు పేరు తండ్రిలో కాదు, డైరెక్ట్ గా ఒకే పేరుగా. ఇక మీరు ఇంకా 2-3 పేర్లు ఉపయోగించాల్సిన లేదు, అక్కడ అవసరం లేదు. ఇక్కడ ఆయన అంటున్నాడు, స్టేట్మెంట్ ఇచ్చారు యేసుక్రీస్తు. ఏమనంటే, మీరు నన్ను అడిగినప్పుడు నేను తండ్రిని వేడుకుంటానని చెప్పట్లేక, ఇక డైరెక్ట్ గా మీకు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఈ కాలంలో ఇవ్వబడిన ఒకే ఒక నామము క్రీస్తు బ్రహ్మ యొక్క నామము. మనం ఇదివరకు ఆ నామమున ఏది అడగలేదు మనం ఆయన్ని. కానీ ఈ కాలంలో ఆ నామం బయలుపరచబడుతుంది. ఇప్పుడు మనము ఆ నామములో ఏది అడిగినా కూడా మీ యొక్క దుఃఖము పరిపూర్ణమైనట్లుగా, మీ దుఃఖము సంతోషమగినట్లుగా ఆయన మీకు దాన్ని చేయబోతున్నాడు. ఆయన, నువ్వు పలుకు నేను నెరవేరుస్తా, నువ్వు పలుకు దానిని నేను నెరవేరుస్తా. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే యేసు క్రీస్తుతో పాటుగా, ఆయనతో పాటుగా, ఆయన సిద్ధపరిచినటువంటి ఈ యొక్క స్థలంలో మనకు నిలబడి ఉన్నాం. మనం ఇక్కడ యేసు క్రీస్తుతో పాటు మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి ఆ యొక్క యేసు క్రీస్తుతో పాటు మనం ఉన్నాం కాబట్టి 2-3 దేవుళ్ళు మనకు లేరు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనకు ఒకే ఒక పేరుంది. ఆ దినమున జీవజలములు, హల్లెలూయా, ఆ దినమున జీవజలములు. నేను ఒక పాయింట్ చెప్పి ముగిచేస్తాను నేను. ఆ దినమున జీవజలములు ఎక్కడి నుంచి వస్తాయంట? యెరూషలేము నుంచి వస్తాయి. ఇది యెరూషలేము, ఇది పడమర సముద్రము. ఇది కనపడుతుందా? ఇక్కడ చూడండి, వాక్యము యెరూషలేము నుండి పడమరకు వచ్చేటప్పుడు ఇక్కడ మొదటి సంకాలము, 2వ సంకాలము, 3వ సంకాలము, 4వ సంకాలము, 5వ సంకాలము, 6వ సంకాలము, 7వ సంకాలము. ఇక్కడ యెరూషలేము నుంచి జీవజలాలు అమెరికాకి వచ్చే సమయంలో ఎంతమంది వర్తమానికులు ఉన్నారు? 7 వర్తమానికులు ఉన్నారు. హల్లెలూయా. ఎదురొస్తుంది ఇంకా మీకు బ్రదర్. మీ అందరూ నీరసంగా ఉన్నారు కాబట్టి నేను 10:30కి ముగిద్దాం అనుకుంటున్నా. లేకపోతే ఈరోజు ఇంకా ఎక్కువసేపు సమయం తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, గొర్రె పిల్లయే దీపం పగలు లేదు. మరి ఎందుకు ముగించాలి? పగలు రాత్రి లేదన్నప్పుడు ఎందుకు ముగించాలి బ్రదరు? హల్లెలూయా. ఇక్కడ చూడండి, జీవజలములు యెరూషలేము నుంచి బయలుదేరి ఎక్కడికి వస్తా ఉన్నాయి? ఇది యెరూషలేము, ఇది అమెరికా అనగా పడమర. వాక్యము యెరూషలేము నుంచి అమెరికాకి రావడానికి ఎంతమంది వర్తమానికులు అవసరమయ్యారు? 7 వర్తమానికులు అవసరమయ్యారు. ఇది ఎఫెసు, స్మరణ, పెరగమ, తుయితైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ. 7 వర్తమానికులు ఈ యొక్క వాక్యం రావడానికి అవసరమయ్యారు. ఇప్పుడు పడమరకు వచ్చిన ఈ యొక్క వాక్యము మరలా ఎక్కడ రావాలి? తూర్పులోకి రావాలి. ఇప్పుడు కూడా మరలా
7 వర్తమానికులు అవసరమైన మనకి. హల్లెలూయా. ఈ వర్తమానికులు 7 సంఘకాలాల్లో వచ్చిన వర్తమానికులు. ఈ యొక్క వర్తమానికులు ఎవరు? 7 సంఘకాలంలో వచ్చిన వర్తమానికులు. ఈ వర్తమానికులు మేఘములో వచ్చిన 7 దూతల యొక్క సముదాయము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏ పని చేసినా కూడా ఒక పరిపూర్ణమైన ప్రణాళిక చేస్తాడని. కాబట్టి ఈ యొక్క తూర్పుకి వచ్చే పడమరకు వచ్చేటప్పుడు 7 సంఘాల వర్తమానికుల చేత సంఘాన్ని ఉజ్జీంపు చేసుకుంటూ పడిపోతున్న సంఘాన్ని పౌలు వెళ్ళిపోయిన తర్వాత సంఘం చీకట్లో జారిపోతున్నప్పుడు క్రిస్మణ గారు ఒక మ్యాప్ వేశారు కదా. ఏ మ్యాప్ అది? చూసారా? సంఘాల మ్యాప్ చూస్తుంటారు మీరు? సంఘాల మ్యాప్ వేశారు కదా. అది ఎవరు వేశారు? ఆ యొక్క చిత్రాన్ని ఎవరు వేశారు? ఆయన సంఘకాలాలు బోధిస్తూ ఉంటే అందరూ కూడా ఇప్పుడు మీలాగే అందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు. ఇది నిజమేనా? ఇది నమ్మొచ్చా అని అందరూ సైలెంట్ గా ఉన్నప్పుడు పరలోకం నుంచి ఒక హస్తం వచ్చి బోర్డు మీద ఏం చేసింది? అందరూ చూస్తుండగా బోర్డు మీద వచ్చి ఒక రూపాన్ని గీసేళ్ళింది. అదేంటిది? ఎన్నున్నాయి? ఇవేంటివి? సంఘకాలాలే. ఇదేంటిది? అంటే మీరు ఈ సంఘకాలాల యొక్క ఒక నిమిషం తరపున సంఘకాలముల యొక్క చిత్రాన్ని మీరు చూసి ఉండలేదు మీరు, అందుకోసం మీకు అర్థం కాలేదు. ఆ యొక్క హస్తం వచ్చి గీసిన ఆ యొక్క చిత్రాన్ని చూడండి. ఆ యొక్క హస్తము ఈ యొక్క ఎఫెసులో ఎంత వచ్చింది చీకటి? ఏంటి రూపం ఇది? చంద్రుడు. చంద్రుడు అంటే దేనికి ప్రాతినిధ్యం వహిస్తాడు? సంఘానికి. ఆ యొక్క హస్తం వచ్చి ఏం చేసింది ఇక్కడ? ఆ సంఘము ఏ స్థితిలో ఉందో, ఏ సంఘము ఏ స్థితిలో ఉందో చూపుతూ ఆ చిత్రాన్ని గీసింది అక్కడ. ఇక్కడ మొదటి సంఘారం వచ్చినప్పుడు ఎఫెసులో చీకటి కొద్దిగా ఉంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు గూగుల్లో చూడండి, ఈ ఇమేజ్లు ఉంటాయి. అదొకసారి మీరు గూగుల్ ఒకసారి ఓపెన్ చేయగలుగుతారు. తర్వాత రెండవ సంఘారం వచ్చేసరికి చీకటి మరింత పెరిగింది. ఇక్కడ కొద్దిగా ఉంది. ఇప్పుడు రెండవ సంఘారం వచ్చేసరికి మూడో సంఘారం వచ్చేసరికి ఇంకా పెరిగింది. 4వ సంఘారం వచ్చేసరికి ఇంకా పెరిగింది. 5కి ఇంకా పెరిగింది. 6కి. ఇప్పుడు ఇక్కడ 7కి వచ్చేసరికి ఏమైంది తెలుసా? ఇక్కడ తక్కువగా ఉంది చీకటి, కానీ ఇక్కడ కొద్దిగా ఉంది వెలుగు. ఇది మొత్తం చీకటి. మొదటి సంఘకాలంలో చీకటి కొద్దిగా ఉంది, కానీ ఈ యొక్క 7వ సంఘకాలంలో మొత్తం చీకటే, కొద్దిగా మాత్రమే వెలుగుంది. అంటే సంఘం ఏమైపోతుంది? కొంచెం 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 చీకటికి జారిపోతుంది 7వ సంఘకాలంలో. ఈ యొక్క 7వ సంఘంలో చీకటి జారిపోతున్న సమయంలో ఈ యొక్క పౌలు యొక్క వర్తమానము ముగించబడి పౌలు వెళ్ళిపోతున్న సమయంలో ఈ యొక్క సమయానికి ఈ సమయానికి మధ్యలో సంఘము చీకట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, అన్యాచారాలకు వెళ్ళిపోతున్నప్పుడు, వాక్యాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఏం చేశారంటే ఇక్కడ ఒక వర్తమానికి లేపాడు. ఎవరైతే ఆ కాలానికి నిర్ణయించబడిన ప్రజలు ఉన్నారో వారిని ఈ యొక్క చీకటిలోంచి బయటికి రావడానికి దేవుడు ఆ కాలానికి ఇక్కడ ఎవరిని వాడుకున్నారు? ఒక వర్తమానికి వాడుకున్నాడు. ఐరేనియస్ అనే వర్తమానికి ఇక్కడ వాడుకున్నాడు. ఆ తర్వాత మరలా 2వ సంఘానికి 3వ సంఘానికి మధ్యలో మళ్ళా కొంత గ్యాప్ ఉంది. ఈ సమయంలో వర్తమానికుడు వెళ్ళిపోయాడు. మరలా మరొక సంఘం స్టార్ట్ అయింది. ఆ వర్తమానికుడికి రావడానికి ముందుగా ఈ వర్తమానికి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న మధ్యలో గ్యాప్ లో మరలా సంఘం ఏమైపోయింది? మరింత చీకటిలోకి వెళ్ళిపోయింది, మరింత అన్యాచారంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు మరలా ఇక్కడికి వచ్చి కొలంబోని లేపాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ కాలంలో ఎవరైతే నిర్ణయించబడిన సంఘం ఉందో వారిని ఆయన ఆ చీకటిలోంచి బయటికి పిలుచుకొచ్చాడు. ఆ కొలంబా తీసుకొచ్చిన ఈ యొక్క వెలుగే, ఈ యొక్క వెలుగే ఈ యొక్క ఆ కొలంబో తీసుకొచ్చిన యొక్క వర్తమానమైనది. ఆ తర్వాత మరలా మార్టిన్ మరలా ఈ యొక్క మార్టిన్కి కొలంబాకి మధ్యలో ఉన్న గ్యాప్ లో సంఘం మరలా జారిపోతుంది. వర్తమానం వెళ్ళిపోయిన ప్రతిసారి సంఘము జారిపోతూనే ఉంది. కాబట్టి ఆ కాలానికి మరలా ప్రజల్ని బయటకు పిలవడానికి మరొక వర్తమానికి లేపాడు దేవుడు ఇక్కడ. ఇప్పుడు ఆ కాలంలో ఎవరైతే ఉన్నారో కొద్ది మందిని ఆయన బయటికి పిలిచాడు. అప్పుడు ఈ కొద్ది వెలుగు మాత్రమే ఇక్కడ ఉంది. ఇక్కడ మరలా 5 నుంచి 6కి ఇక్కడ సంఘం జారిపోతుంది. మరలా ఇక్కడ ఎవరు లేపాడు దేవుడు? లూథర్. ఇక్కడ నీతీకరణం మొదలైంది. ఇక్కడ ఏం మొదలైంది? నీతీకరణము. అంటే
ఇక్కడ మొదటిగా జారిపోయిన సంఘాన్ని మరలా తిరిగి పునరుద్ధరించడం మొదలు పెట్టాడు దేవుడు. సంఘం పూర్తిగా చీకటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ లూథర్ ద్వారా నీతీకరణము, ఇక్కడ వెస్లీ ద్వారా శుద్ధీకరణము, ఇక్కడ క్రీస్తు బెండం ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అంటే పడిపోయిన సంఘాన్ని మరలా ఆయన ఏం చేయాలి? ఇప్పుడు తిరిగి లేపాలి. అయితే ఆయన వచ్చినప్పుడు సంఘం ఎలా ఉంది? పరిపూర్ణమైన చీకటి, కొద్దిగా మాత్రమే వెలుగుంది. ఆ సంఘం అనుకుంటా ఉంది, అబ్బా నేను చాలా ధనవంతురాల్ని, నేను ధనావ సమృద్ధి చేసుకున్నాను అని అనుకుంటా ఉంది. ఆయన అంటున్నాడు, ఆ యొక్క 7వ సంఖ్యలో వర్తమానం చెప్తున్నాడు, నీవు దిగంబరి అని ఎరుగక, నీవు ఏ స్థితిలో ఉన్నావు? నీవు ఎరుగకే ఉన్నావు. నీవు ఈ మేప వేసింది ఎవరు? పరిశుద్ధాత్మ. మనుషులుగా చేసింది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే సంఘం అక్కడ మీరు చదవండి ఈ సంఘాలలో. ఆయన ఈ 7 సంఖ్యల టైం చెప్పి ఏ సంఖ్యలం ఎప్పుడు మొదలైంది, ఇది 74 నుంచి 120 ఎలా, ఇవన్నీ కూడా ఎలా 54 నుంచి ఎలా మొదలుగుంటూ చివరికి వచ్చింది, లౌకిక కాలంకి వచ్చరికి ఏమైందని ఆ డేట్లు సహా చెప్తూ ఉంటే సంఘం నమ్మల. అందరూ కూడా క్వశ్చన్ మార్కుతో చూస్తున్నారు ఆయన మాట చెప్పినప్పుడు. అప్పుడు ఆయన చూస్తున్నప్పుడు ఆ వర్తమానము నిజమని ఆ బోర్డు మీదకి వచ్చి మానవ హస్తం వచ్చి ఏం చేసింది? ఈ యొక్క చిత్రాన్ని గీసి వెళ్ళిపోయింది. ఏ చిత్రం అంటే ఇది? చంద్రుడు. అనగా చంద్రుడు సంఘానికి సూచనగా ఉన్నాడు. సంఘము పడిపోతుంది, చీకటిలో జారిపోతుంది, వర్తమానాన్ని పంపుతున్నాడు దేవుడు, ఆ కాలాన్ని బయటికి పిలుస్తున్నాడనే ఒక సందేశాన్ని అక్కడ దేవుడు ఆ బోర్డు మీద చూపించాడు ఆయన. అలాగే చూడండి, ఇక్కడ యెరూషలేము యొక్క జీవజలాలు అమెరికాకి రావడానికి 7 వర్తమానికుల ద్వారా దేవుడు ఏం చేశారు? సంఘాన్ని ఉజ్జింపజేశాడు ఆయన. మరలా ఇప్పుడు ఈ యొక్క తూర్పు దిశగా రావడానికి ఈ యొక్క వాక్యము యెరూషలేము యొక్క జీవజలాలే మరలా ఎక్కడ రావాలి? తూర్పుకి రావాలి. మరలా దేవుడు ఎంతమందిని వాడుకున్నాడు? 7 వాడుకున్నాడు దేవుడు. ఒక నక్షత్రము పేలి విస్ఫోటనం జరిగి 5 నక్షత్రాలను విరజిమ్ముతూ ఉంది. ఆ రాకెట్ కు కట్టబడిన ఆ నక్షత్రము, ఆ సంఘానికి కట్టబడిన ఆ యొక్క వర్తమానికుడు పేలి 5-fold మినిస్ట్రీ చూపిస్తూ ఉన్నాడు. ఆ నక్షత్రము కొద్దిగా వెళ్ళే ఆ రాకెట్ ప్రయాణించే కొద్దిగా అదేం జరుగుతూ ఉంది? అక్కడ విస్ఫోటనం జరుగుతోంది. తెలుసు కదా మీకు, రాకెట్ పైకి వెళ్ళాలంటే ఏం జరగాలి? ఒక ప్రేలుడు సంభవించాలి, దానిలో శక్తి రావాలి. ఎందుకంటే శూన్యంలో ఆ రాకెట్ దూసుకుపోవాలంటే దానికి ఒక బలమైన ఒక అగ్నితో కూడిన ఒక శక్తి దానికి రావాలి. అందుకోసమే దానికి ఆ శూన్యాన్ని ఛేదించుకుంటూ కక్షలోకి వెళ్ళేంత వరకు రాకెట్కి ఏమవుతూ ఉంటది? ప్రేలుడు సంభవిస్తూ ఉంటాయి. మనం రాకెట్ వెళ్ళినప్పుడు మీరు చూస్తారు కదా, దాని వెనక పెద్ద పొగతో ఒక దారి ఏర్పడుతుంది. ప్రేలుడు సంభవిస్తూ రాకెట్ దాని కక్షలోకి వెళ్తూ ఉంటది. అలాగే ఇప్పుడు మనం అంతరిక్ష యాత్రలో ఉన్నాం. మనం ఇప్పుడు మనకు అంతరిక్ష యాత్రము, ఈ యాత్రలో ఈ రాకెట్ అనే ఈ యొక్క సంఘానికి దేవుడు ఏం చేశారు? 7 అణుబాంబులు అమర్చించాడు ఆయన. సంఘం పైకి పోవాలంటే ఏం కావాలి? బాంబులు కావాలి. ఒక్కొక్క బాంబు పేల్చడం మొదలైంది. ఆయన చూడండి, కౌంట్ డౌన్ 7వ వర్తమానికి అడిగిన, కానీ ఆయన అవరోహణలో ఆయన ఏమైపోయాడు? మొదటి వర్తమానికి ఆయన వచ్చి మొత్తం చెక్ చేశాడు. ఇప్పుడు మొదటి చెక్ చేసిన తర్వాత ఏమో బటన్ నొక్కాడైనా స్టార్ట్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు మీరు భూమి మీద లేరు. మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు అంతరిక్ష ప్రయాణంలో మనం ఉన్నాము. ఇప్పుడు కృష్ణంగా చెప్తున్నారు అవరోహణ లెక్కపరే సందేశంలో మనం ఎక్కడున్నాము? అంతరిక్ష ప్రయాణంలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మనము ఈ యొక్క రాకెట్ ని దూసుకొని పోవడానికి, ఈ రాకెట్ ఎక్కడ బలహీనమైపోయి శక్తిహీనమైపోయి పడిపోకుండా ఉండడం కోసమే ఆయన ఏం చేశారంటే మొదటిగా ఒక విస్ఫోటనం జరిగింది. ఇక్కడ వేలూరులో రాకెట్ భూమి నుంచి విడిపోయింది, ఆకాశానికి వెళ్ళిపోయింది. మనకి భూలోకంతో మనకి సంబంధం లేదు. ఈ రాకెట్ మరికొద్దిగా ఎదురుకెళ్ళేసరికి మరొక విస్ఫోటనం వచ్చింది. అంటే మరొక వర్తమానికుడు వచ్చాడు. ఆ రాకెట్ ముందుకెళ్ళేసరికి మరొక వర్తమానం వచ్చింది. ఒక బాంబు పేలి 5 నక్షత్రాలను విరజిమ్ముతూ ఉన్నది. 5-fold మినిస్ట్రీ, సంఘంలో 5-fold మినిస్ట్రీ జరుగుతుంది. అక్కడ చివరికి ఆ చివరి బాంబు పేలే సమయానికి మన కక్షలోకి వెళ్ళిపోతాం మనం. హల్లెలూయా. దేవుడు ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తున్నాడు సహోదరుడా. కాబట్టి ఈ సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర నీ యొక్క నివాస స్థలం ఉంది. ఆయన ఎక్కడైతే ఉన్నారో నీవు కూడా అక్కడే నివాసమై ఉన్నావు. నువ్వు దూరంగా లేవు యేసుక్రీస్తుకి. ఆయన నీ యొక్క శిరస్సు అయి ఉన్నారు. ఆయన దగ్గరే నువ్వు ఆ స్థలంలోనే నువ్వు కూర్చొని ఉన్నావు. ఆయన ఏం చేస్తున్నారో ముందుగా నువ్వు ఎరిగిన తర్వాతే ఈ లోకానికి వస్తా ఉంది. అపోస్తలులు, పౌలు, ప్రవక్తలు, పితరులు, పరిశుద్ధులు ఎవరూ గ్రహించలేని సంఘటనని మనం ఎందుకు గ్రహించగలుగుతున్నామంటే మనం యేసుక్రీస్తు కూర్చున్న స్థలంలో మనం ఉన్నాం అక్కడ. ఆమేన్. చేప ఎవరికి గుర్తుగా ఉంది? విశ్వాసకి గుర్తుగా ఉంది. 2000 సంవత్సరాల క్రితము
సంఘంలో పడిన యోన ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? 2000 సంవత్సరాల క్రితం శాప గర్భంలోకి వెళ్ళిన యోన 3వ దినమున నినివే పట్టణ ప్రజల మధ్యకి వచ్చాడు ఆయన. ఆ నినివే పట్టణ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇదిగో మా కొత్త దేవుడు వచ్చేసారు. ఇప్పుడు అదే యోన 2000 సంవత్సరాల క్రితము పెంతెకోస్తు దినాన సంఘములో ప్రవేశించిన ఆ యొక్క యోన 2000 సంవత్సరాల తర్వాత ఈ 3వ దినమున 3000 సంవత్సరంలో ఈ నినివే పట్టణానికి వచ్చాడు ఆయన. నిజమైన యోన సూచన చూసాం మనం ప్రభువుతో మనం అతకబడి ఉన్నాం. మనము తలరాయి మన పైన అమర్చబడి ఉన్నది. మనం దూరంగా లేము దేవునికి, క్రీస్తుతో మనం కలపబడి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క చీకటిలోకి వెళ్ళిపోయిన ఈ యొక్క సంఘాన్ని పరిపూర్ణమైన చంద్రుడిగా, పరిపూర్ణమైన క్రీస్తు యొక్క సారూప్యాన్ని, క్రీస్తు యొక్క సూర్యుని యొక్క వెలుగుని, ఆయనకి ఎలాంటి మహిమ ఉందో అలాంటి మహిమని నీకు ఇచ్చి ఆయన తలరాయి కింద నిన్ను పెట్టాడు అక్కడ. కాబట్టి నీకు మరుగైంది, నీకు దూరమైంది, నీకు అర్థం కాంది ఈ లోకంలో ఏది లేదు. పరిపూర్ణంగా నీకు వాక్యాన్ని బయలుపరుచుకుంటూ వచ్చాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలండి అక్కడ. కాబట్టి నీ యొక్క స్థానము యేసుక్రీస్తు దగ్గర. నీ స్థానం ఎక్కడ? యేసుక్రీస్తు దగ్గర. యేసుక్రీస్తు సిద్ధపరిచిన స్థలంలో నీవు కూర్చొని ఉన్నావు అక్కడ. అంతరిక్ష యాత్రలో మనం ఉన్నాం ఇప్పుడు. ఒక్కొక్క అణుబాంబు, ఒక్కొక్క దేవుని కుమారుని యొక్క పరిచర్య ద్వారా మనము ప్రేలుడు సంభవిస్తూ అంతరిక్షంలో మనం మన యొక్క శక్తి తగ్గిపోతున్నప్పుడు ఆ విస్ఫోటనం సంభవిస్తోంది. మనం మరింతగా వెళ్ళిపోతా ఉన్నాం మనం. హల్లెలూయా. సోదరులారా, మనము దేవుని యొక్క స్థానంలో దేవునితో పాటుగా క్రీస్తు యొక్క స్థానంలో మనం నిలబడి ఉన్నాం అక్కడ. మీరు దూరంగా లేరు. ప్రభుతో మీరు జతకట్టబడి ఉన్నారు. ప్రభుతో మీరు అంటకట్టబడి ఉన్నారు. ఆయన మీ పైన తలరాయిగా అమర్చబడి ఉన్నాడు. ఆయన మీకు దూరంగా లేడు. ఆయన యాకోబు ఎప్పుడు అది దేవుని యొక్క పరలోకపు గమని అని ఎప్పుడు అర్థమైంది యాకోబుకి? ఆ రాత్రిగా సమయంలో ఆ తెల్లారు లేచినప్పుడు ఆయనకి ఏమర్థమవుతుంది? అక్కడ దూతలందరూ కూడా ఎక్కి దిగడం చూశాడు ఆయన. హెబ్రీ పత్రిక 1:6లో రెండవ అద్వితీయ కుమారుడు వచ్చినప్పుడు ఓన్లీ బెగడన్ సన్ కాదు, ఫస్ట్ బెగడన్ సన్. ఆమేన్. ఈ యొక్క హెబ్రీ 1:6లో వచ్చింది ఎవరు? ఫస్ట్ బెగడన్ సన్ అంటే మొదటి అద్వితీయ కుమారుడు. మనమందరం కూడా అద్వితీయ కుమారులమే. మనలో ముందుగా వచ్చిన వాడు ఫస్ట్ బెగడన్ సన్, జ్యేష్ఠ అద్వితీయ కుమారుడు. ఓన్లీ బెగడన్ సన్ యేసుక్రీస్తు, ఫస్ట్ బెగడన్ సన్ క్రీస్తు బెండం. ఆయన వచ్చినప్పుడు ఈ లోకానికి దేవుని దూతలందరూ దిగి వచ్చి ఆయనకి ఏం చేశారు? నమస్కారం చేశారు. అద్వితీయ కుమారుడు, మొదటి అద్వితీయ కుమారుడు ఆయన. ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు అద్వితీయ కుమారులమే. ఏంటి అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటి? నీలాంటి వాడు మరొకడు లేడు అని అర్థం బ్రదర్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఓన్లీ బెగడన్ సన్. ఆయన ఒకే ఒక అద్వితీయ కుమారుడు. ఆయనలాగా ఎవరు పుట్టలేరు, ఆయనలాగా ఎవరు జీవించలేరు, ఆయనలాగా ఎవరు త్యాగం చేయలేరు. ఎందుకంటే పరిశుద్ధమైన పుట్టుక పుట్టింది. కానీ క్రీస్తు బ్రహ్మము ఫస్ట్ బెగడన్ సన్ అంటే మొదటి అద్వితీయ కుమారుడు. ఇప్పుడు మనం అందరం కూడా అద్వితీయ కుమారులమే. అర్థమవుతుంది బ్రదర్ నా మాటలు మీకు? అద్వితీయ కుమారులు అంటే అర్థమవుతుంది కదా. నీలాంటి కుమారుడు దేవునికి మరొక్కడు లేడు. పర్లేదు బ్రదర్, నేను ప్రేమ బ్రదర్ అనుకోవచ్చు. నేను మానేస్తే నా ప్లేస్ లో వాళ్ళు వస్తారులే. ఇప్పుడు ఎంత దూరం ప్రయాణం చేసిన ఈ ప్రార్థనలు ఎందుకు పాల్గొనాలి? లేదు బ్రదర్, యువర్ ద ఓన్లీ బెగడన్స్ అని ఈ కాలంలో. ఇప్పుడు నువ్వు మా అద్వితీయ కుమారుల్లో నీవే నువ్వు. నీ స్థానాన్ని ఎవ్వరు కూడా భర్తీ చేయలేరు. నీ స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. దుష్టుడు, దుర్మార్గుడు అభిషేకం చనిపోతే దావీదు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. చంపాలనుకున్నాడు దావీదుని. దావీదు యొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆయన కుమారుడు చనిపోతే ఏం చేశాడు దావీదు? అయ్యో అబ్షలోమా, నా కుమారుడా అని ఎలుగెత్తు ఏడడం ప్రారంభం చేశారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా సిగ్గేసిందట. ఏంటి చంపాల్సిన చనిపోతే ఏడుస్తున్నాడా? యావోబు అంటున్నాడు, ఏంటి అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? అతను నిన్ను చంపడానికి వచ్చాడు, నీ రాజ్యం లాక్కున్నాడు, అతను చనిపోతే నువ్వు ఏడుస్తున్నావా? చూసారా, దావీదు అనుకుంటున్నాడు, నా కుమారుని యొక్క స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. నీ స్థానాన్ని కూడా ఎవరు కూడా భర్తీ చేయలేరు. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా వెళ్ళిపోయాడు. కృష్ణంగా చెప్పారు, తన ఇంటిలో ఒక రెండో కుమారుడు, మొదటి కుమారుడు ఉన్నాడు. అంతేకాకుండా తన ఇంట్లో చాలా మంది పనివారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇతను యజమానిగా కాకుండా ఒక తండ్రిగా గౌరవిస్తున్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన కుమారుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు వీళ్ళు. వెళ్ళిపోయిన కుమారుడి కంటే ఎక్కువగా అనిపిస్తున్నారు వీళ్ళు. వెళ్ళిపోయిన కుమారుడి కంటే ఎక్కువగా గౌరవిస్తున్నారు వీళ్ళు. అయినా సరే తన ఆస్తిని మొత్తాన్ని సగం ఓట పంచుకొని తీసుకుపోయి మొత్తం నాశనం చేసినా సరే తండ్రి యొక్క హృదయము తప్పిపోయిన కుమారుని మీదే ఉంది.
ప్రతిరోజు ఉదయం లేచి వెళ్ళి ఆ మిది మీదకి ఎక్కి ఆ రహదారి వెంబడి దూరంగా వచ్చి వారందరినీ గమనిస్తున్నాడు ఆయన. కారణము, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నప్పటికీ ఒక కుమారుడు దాంట్లో ఆల్రెడీ ఉన్నాడు. అయినప్పటికీ ఈ తప్పిపోయి బయటికి వెళ్ళిపోయిన కుమారుని యొక్క స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. కాబట్టి సంఘంలో ఇప్పుడు నీవు బెగటన్ సన్, అద్వితీయ కుమారుడు. ఇప్పుడు నీవు నీ స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు. నువ్వు ఎక్కడున్నావు? ఓన్లీ బెగటన్ సన్ దగ్గర ఉన్నావు. నీవు ఒకే ఒక బెగటన్ సన్ దగ్గర నీవు ఉన్నావు. ఎందుకంటే మనం కూడా ప్రత్యేకించబడిన ప్రజలమై ఉన్నాము, ప్రత్యేక తరగతి ప్రజలమై ఉన్నాం మనము. దేవునికి స్తోత్రం కలను గాక. యేసుక్రీస్తు ఎక్కడైనా పెట్టారంటే ఆయన ఎక్కడైతే ఉన్నారో అక్కడే నేను ఉంచాడు ఆయన. ఆమేన్. పరిపూర్ణమైన వాక్యాన్ని బయలుపరుస్తూ ఆయన ఉన్న స్థలంలోనే నిన్ను అక్కడ ఉంచాడు ఆయన. ఇక్కడ ఎలాగైతే పడమరకి వాక్యం తీసుకొని వచ్చాడో అలాగే తూర్పుకైనా వాక్యాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ ఒక వ్యత్యాసం ఉంది. ఈ పడమరగా వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మొదటి వాడు ప్రవక్త, చివరి వాడు ప్రవక్త. మొదటి వ్యక్తి ఎవరు? పౌలు గారు ఒక ప్రవక్త, చివరి ఆయన క్రీస్తు ఒక ప్రవక్త. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలు. కానీ ఇక్కడ ఈ 7 పరిపూర్ణమైన దేవుని కుమారులు వీళ్ళు. హల్లెలూయా. దేవుడే పరిపూర్ణమైన దేవుని కుమారులు. దేవుడే వీరి యొక్క రూపంలో వచ్చి తూర్పు దిశలో మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి జీవ జలములు అమెరికాలోకి పోయి మరియు ఇండియాలోకి దిగి వచ్చిన వర్తమానికుల చేత దేవుడు వాక్యాన్ని పంపించండి దగ్గరికి. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన వలె మార్చడానికి. హల్లెలూయా. అందుకోసమే మనం ఏం చేస్తా ఉన్నామంటే సాయంత్ర సమయంలో ఆ సాయంకాల పాటలు పాడుతూ మనం ఏం చేస్తా ఉన్నాము? చంద్రబింబం అంత అందము గలదై. హల్లెలూయా. ఒకళ్ళు నువ్వు అనుకోవచ్చు, ఇదేం బ్రదర్ నేను బాగా నల్లగా ఉన్నా, నేను చంద్రబింబంలో ఉన్నానా? దేవుని యొక్క దృష్టిలో నువ్వు అలాగే కనపడుతున్నావు. చంద్రబింబం అంత అందము గలవాడై, సూర్యుని అంత స్వచ్ఛత కలిగి, సైన్య సమభీకరంగా సైన్యముతో, వ్యూహాలు ఇచ్చే సైన్యముతో సమానంగా నీవు ఈ లోకంలోకి వస్తా ఉన్నావు. వచ్చేది ఎవరో? ఆ యొక్క సొలొమోనుకి వర్ణించిన సొలొమోనుకి అర్థం కాల. వచ్చేది ఎవరో చూడండి, నీకు అర్థమైపోయింది. వచ్చేది నేనే. ప్రభుకి స్తోత్రం కలను గాక. ఎందుకు నీకు అర్థమైందంటే మనం యేసు క్రీస్తుతో పాటుగా జత కట్టబడి ఉన్నాము. మన పైన ఆయన తలరాయిగా అమర్చబడి ఉన్నాడు ఆయన. అందుకోసమే వాళ్ళు గ్రహించలేని సంగతులు నీవు గ్రహించగలుగుతున్నావు. పరలోక రాజ్యం మర్మం ఎరుట వారికి అనుగ్రహించబడలేదు, కానీ వీరికి వీరు ఎదురైడే ఉన్నారు. ఇద్దరు సంఘంలో ఉన్నారు. ఇప్పుడు వారెవరో వీరెవరో చూడాలి. ఇప్పుడు నువ్వు వారికి అనుగ్రహించబడలేదు, వీరికి అనుగ్రహించబడింది. వీరికి మాత్రమే అనుగ్రహించబడుతోంది ఈ యొక్క మర్మాలన్నీ కూడా. నువ్వు వారిలో ఉన్నావా, వీరిలో ఉన్నావా? ముందు అర్జెంట్గా వచ్చేది నోట్ల నుంచి వీరే. నీ హృదయం నీకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది, దోషారోపణ చేస్తూ ఉంటుంది. క్రీస్తు మనం జత కట్టబడి ఉన్నాము. కాబట్టి వాక్యాన్ని ఉన్నట్టుగా తీసుకుంటూ మరింత ధైర్యంగా విశ్వాసం కొనసాగిపోతుంది. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చాలా సంతోషం, చాలా సమయం అయింది. మీరందరూ అంత ఓపికతో ఉన్నారు కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా, నీవున్న స్థలంలో మమ్మల్ని ఉంచిన దేవుడా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా కోసం స్థలాన్ని సిద్ధపరిచిన దేవుడా మీకే వందనాలు, స్తోత్రం. ఆ యొక్క స్థలంలో ఒక ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని ఉంచిన దేవుడా మీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం. తలరాయి కింద మమ్మల్ని ఉంచిన దేవుడా మీకే వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నాబాలు యొక్క కుటుంబం నాశనం కాకుండా అబిగయీలు ఏదైతే కాపాడిందో, ఈ ప్రపంచ నాశనాన్ని ఈ భూమి మీద వధువు పెళ్లి కుమార్తె అడ్డుకుంటూ ఉంది మా ప్రభువా.
అతి త్వరలో ఈ అబిగయీలు దావీదు యొక్క భార్యగా మార్చబడబోతుంది మా ప్రభువా. ఓ దావీదు యొక్క భార్యగా మార్చబడినప్పుడు ఓ ఆమె దావీదు యొక్క కుటుంబంలో ఒక స్త్రీగా మార్చబడిపోతుంది నా ప్రభువా. ఇప్పుడు నాబాలు కుటుంబానికి ఆమె చెందినది కాదు. ఓ ప్రభువా, నాబాలు మరి దావీదు యొక్క ఉగ్రతను తప్పించుకున్నా కానీ దేవుని యొక్క తీర్పు నుంచి తప్పించుకోలేకపోయాడు మా ప్రభువా. ఈ లోకము అతి త్వరలో నాశనం కాబోతుంది. వధువు వెళ్ళిపోయిన వెంటనే ఈ లోకము నాశనం కాబోతుంది. గొప్ప మాదిరిలను మా కొరకు బైబిల్లో ఉంచిన దేవుడు మీకే వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. పౌలు గారికి అర్థం కాని బోధ, అపోస్తులకు అర్థం కాని బోధ, పితరులుగా గ్రహించని విషయాలు ఇప్పుడు మాకు సాధారణంగా బయలుపరుస్తున్న దేవుడు మీకే వందనాలు, స్తోత్రం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తివంతుడ, సర్వకృపానిధి మీకు వందనాలు, స్తోత్రములు. నిన్నటి ఉదయకాల సమయం నుంచి మా ప్రభువా నీ యొక్క సన్నిధిలో నిజంగా గడపడం మా యొక్క జీవితంలో అతి ఉన్నతమైనది, అతి ప్రశస్తమైన సమయంగా ఉంది మా ప్రభువా. దేవుని బిడ్డలతో కలిసి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు మా ప్రభువా. ప్రభు, మరి నిన్న జరిగిన కూడిక, ఈరోజు జరిగిన ఆరాధనలో పాల్గొనడానికి మా మధ్యకి దూర ప్రాంతం నుంచి మా యొక్క సహోదరులు మీరు నడిపించారు. ప్రభు, చిన్న బిడ్డలతో సహోదరులు వచ్చారు. ఎంతో ప్రయాసతో పడుకోవడానికి ఇబ్బందులు, అన్ని విషయాలు కూడా సమస్త మరి సౌకర్యం విషయాలు కూడా లేమి అయినా కూడా దేనిని వారు లెక్క చేయకుండా సమస్తము ప్రభు మరి నీ కొరకు త్యాగం చేసే బిడ్డలుగా ఉన్నారు మా ప్రభు. వారిని బలపరచండి, చిన్నవారిని బలపరచండి, యవనస్తులను బలపరచండి. దూర ప్రాంతం నుంచి కుడికలకు ఆదరణ ప్రతి సహోదరుని మీరు బలపరచండి. రాలేక మరి మాలో మరి నెట్ ద్వారా ఐక్యత పొందుకున్న మా యొక్క సహోదరులను బట్టి మీకు వందనాలు. వారిని కూడా మీరు బలపరచండి. ప్రభు, మరి మేము త్వరలో మరలా కలుసుకోబోతున్నాము. దానికంటే ముందుగానే ఒకవేళ ఇక్కడికి ఎక్కు రమ్ము అనే స్వరం కనుక వినపడితే మేము ఎక్కడికక్కడే ఏ పని చేస్తున్న వారము ఆ పని అక్కడే వదిలిపెట్టేసి ఎత్తబడే కృపను కలిగి ఉండే సహాయం తెచ్చండి మా ప్రభు. ఒకవేళ సమయం అంటూ ఉంటే మేము మరలా ప్రభు మరి జూన్ మొదటి వారంలో మరలా మేము మరి మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఆ సమయంలో మరి ఎక్కువగా దేవుని యొక్క మహిమను మేము చూడబోతున్నాం మా ప్రభు. ప్రవక్త యొక్క వర్తమానాన్ని మరింత వివరంగా మేము చూడబోతున్నాం మా ప్రభు. యేసుక్రీస్తు ఎలాంటి పరిచర్య చేశారు, క్రీస్తు ప్రణాము ఎలాంటి పరిచర్యం చేశారు, భయం లేని గొప్ప ప్రవక్త, ప్రపంచానికి ఎదిరించే గొప్ప ప్రవక్త క్రీస్తు థామసు ఎలాంటి పరిచర్యం చేశాడు మేము ఆ రోజు మేము చూడబోతున్నాం మా ప్రభు. సంఘము ప్రభు మరి ఎలాంటి స్థితిలో ఉందో, సంఘము మరియు దాని యొక్క స్థితి ఎలా ఉందో మేము ఆ రోజున మేము ఎరిగి ఉండబోతున్నాం మా ప్రభు. మేము విశ్వాసులుగానే ఉన్నామా, చీకటిలో ఉన్నామా, వెలుగు సంబంధులుగా ఉన్నామా, చీకటి సంబంధులుగా ఉన్నామా, అవిశ్వాసులుగా ఉన్నామా, మేము మరి క్రీస్తు మరి విశ్వాసులుగా ఉన్నామా, క్రీస్తు యొక్క విశ్వాసులుగా ఉన్నామా, బెలయానికి మేము విశ్వాసులుగా ఉన్నామా, మేము చూడము మాకు మా యొక్క మరి ఆ స్థితిని మేము గ్రహించగలిగే స్థితి మాకు ఒక రోజు ఇవ్వబోతున్నాం మా ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ జరగబోయేటుండక ఆ కార్యక్రమాల్లో కూడా ప్రభు మీరే నాయకుడిగా ఉంటే మీరు నడిపించండి. ప్రభు, మరి సంఘానికి కావాల్సిన ఉజ్జీవాన్ని, సంఘానికి కావాల్సిన వాక్య బయలుపాటుని మీరు దయచేయండి. ప్రభు, మరి బలపరచండి, ప్రతి ఒక్కరు కూడా దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఈ సమయంలో మా ప్రభు మరి సంఘాన్ని ఇంకా మరింతగా 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 విశ్వాసంలో ఎదగడానికి మీరే శక్తిని బలాన్ని ఇమ్మని
ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించి, అదేవిధంగా ప్రభు మరి దూర ప్రాంతం నుంచి మా యొక్క సహోదరులు వచ్చారు. మరి వారు రేపటి దినం ముందు వాళ్ళు ప్రయాణం అవుతున్న సిద్ధపడుతుండగా వారిని కూడా క్షేమకరంగా వారి గృహాలకు మీరు చేర్చి నడిపించి, ఓ ప్రభు మరి మరి మేము మెరలా కలుసుకున్నప్పుడు ఎందుకంటే గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని మేము కలిగి ఉంటాకి మీరే సహాయం తెచ్చేసి నడిపించి, మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకొని మరి ఈ 2 దినాల కూడికలో ఓ ప్రభు మరి మేము విన్న ఇక మాటలు మేము మర్చిపోకుండా నెమరు వేసుకునే వారికి ఉంటాం. మీరు సహాయం తెచ్చండి. మరోసారి జ్ఞాపకం తెచ్చుకోవడం కూడా మీరు సహాయం తెచ్చండి మా ప్రభు. మీరే ప్రభు వర్తమాన ప్రకారంగా మా జీవితాన్ని మలుచుకోవడానికి మీరు మా కృపనిచ్చి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థనలు కూర్చున్నాం మా ప్రభువా. ఆమేన్. Christ when hum never fails, Christ when hum never fails. Hallelujah, hallelujah. Christ when hum never fails, indeed. Is coming very soon, is coming very soon, is coming very soon indeed. Hallelujah, hallelujah. It's coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క కృపా సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, ప్రపంచ వ్యాప్తంగా ఎత్తబడ్డ సిద్ధపడుతున్న పరిశుద్ధులకును, మాతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండి మనం నడిపించిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. చాలా థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మరి దేవుని కోసం వచ్చినందుకు మీ అందరూ ప్రభు దీవించిన కాక. హల్లెలూయా.